నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. 161వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాం. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే కార్యక్రమమే ఈ నేషనల్ రౌండప్. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి పలు పరిణామాలపై సమగ్రంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్ మొదలుపెట్టే ముందు మా ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే నేషనలిస్ట్ హబ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం యూట్యూబ్లో మాత్రమే కాదు, మిగతా సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్, ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మా నేషనలిస్ట్ హబ్ అందుబాటులో ఉంది. తప్పకుండా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఇక నేషనల్ రౌండప్ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్న వారు ఆయుర్వేద్ సంస్థ. ఈ ఆయుర్వేద్ సంస్థకు చెందినటువంటి వెల్నెస్ సెంటర్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉంది. ఆయుర్వేదాన్ని, ఆధునిక విజ్ఞానాన్ని మిళితం చేసి కలిపి వివిధ రకాల రుగ్మతలకు పరిష్కార మార్గాలను, చికిత్సలను కూడా ఆయుర్వేద్ సంస్థ అందిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన ఆ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా వారి తాలూకా నెంబర్ని ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరు వారిని ఆయుర్వేద్ని సంప్రదించవచ్చు. ఇక ఏమాత్రం వితౌట్ ఎనీ డిలే ఇవాల్టి నేషనల్ రౌండప్ని మొదలుపెట్టేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిరెడ్డి గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. వెల్కమ్ టు 161 ఎపిసోడ్ 161. సో ముందుగా కేరళ రాష్ట్రంలో గ్లోబల్ అయ్యప్ప సంగమం సమిట్ ఏదో జరగబోతోంది సెప్టెంబర్ 20వ తారీఖున. ఇది ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎందుకంటే సిపిఎం పార్టీకి అంత ప్రేమ శబరిమలపై ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. ఈవెన్ బీజేపీ క్వశ్చన్ చేస్తోంది, మమ్మల్ని ఆహ్వానించలేదని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా క్వశ్చన్ చేస్తోంది. ఏంటి సార్ ఈ వివాదం? ఎవ్రీ ఇయర్ జరుగుతుందా ఇది, లేకపోతే ఫస్ట్ టైం రాజు? ఫస్ట్ టైం. ఓకే. ఎందుకంటే కేరళలో మన అందరికీ కొన్ని సంవత్సరాల ముందు వెళ్తే, కొన్ని కాదు 2-3 సంవత్సరాల ముందు మీకు తెలుసు కాంట్రవర్సీ జరిగింది శబరిమలలో. ఈ సిపిఎం వాళ్ళు నాస్తికులు, వాళ్ళు దేవుడు లేదంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళందరూ గుడికి వెళ్తారు. వీళ్ళు కూడా ఒకసారి రాత్రి టవల్ వేసుకొని తలమించి లోపల దూరిపోతారు గుడి లోపలికి. ఈ అయ్యప్ప గుడి అనేది ఒక లాజికల్, ఒక గ్లోబల్ ఈవెంట్ లాగా చూసుకుంటే కరెక్ట్. తిరుమల లాగా, మన కేదార్నాథ్, బద్రీనాథ్ లాగా అయ్యప్ప కూడా ఒక సీజన్లో ఉంటుంది. వేరే తిరుమల ఆల్ త్రూ ద ఇయర్ క్రౌడ్ వస్తుంది, 365 days. మీకు గురువాయూర్ కూడా అంతే. ఇప్పుడు అయ్యప్పది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళ ఫస్ట్ ప్లాన్ ఏముండంటే టెంపుల్ మొత్తం సంవత్సరం మొత్తం ఓపెన్ చేసి పెట్టేస్తామని. అది అక్కడున్న ఆగమశాస్త్రాలు అనుమతించదు. ఎందుకంటే మలయాళం మంత్ క్యాలెండర్, ఫస్ట్ మలయాళంలో 12 క్యాలెండర్ మంత్స్ ఉంటుంది. ఆ క్యాలెండర్ మంత్స్ మన నార్మల్ జార్జియన్ క్యాలెండర్ కాదు, సపరేట్ క్యాలెండర్ మంత్ ఉంటుంది. మన తెలుగు దాంట్లో లాగానే సపరేట్ ఉంటుంది అనమాట. ఆ నెలలో ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు 3 రోజులు ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు 5 రోజులు ఓపెన్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ద డే ఆఫ్ ద పూజలు గీజలు అని చేసి 5 రోజులు పెడతారు. క్రౌడ్ వస్తుంది. దానికి కూడా ముందు ఎవరు రాకపోతుండే 10 సంవత్సరాల ముందు, చాలా తక్కువ మంది వస్తుంది. ఇప్పుడు స్మార్ట్ అయిపోయారు అయ్యప్ప వాళ్ళు కూడా, కొంతమంది స్వామిలు. వాళ్ళకి తెలిసిపోయింది ఈ మొత్తం మండల కాలం వెళ్ళకుండా ఇప్పుడు వెళ్తే బాగుంటుంది, రష్ తక్కువ ఉంటుంది, రద్దీ అక్కడ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. కానీ శబరిమలతో ఇంత ప్రేమ ఎందుకు అని అడిగితే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులర్ కంట్రీలో దేవస్వం బోర్డులు ఎందుకు? మన దీనికన్నా ముందు కూడా చాలాసార్లు చర్చించారు. మన దగ్గర కూడా ఎండోమెంట్స్ బోర్డు ఉంది. సెక్యులర్ గవర్నమెంట్ అంటారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ. సెక్యులర్ అంటే ఏ గవర్నమెంట్కి ఏ మతం లేదు, ఏ రిలీజియన్తో ఏ సంబంధం లేదు, ఏ క్యాస్ట్తో సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. కానీ ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఏ బోర్డ్స్ లేవు. సరే, ముస్లిమ్స్కి వకఫ్ బోర్డు ఉందని చెప్తారు, కానీ వకఫ్ ఇండిపెండెంట్గా ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇస్తారు. ఇదేమో గుడి దగ్గర నుంచి ఫండ్స్ గుంజుకుంటారు. శబరిమలలో మీరు చూస్తుంటారు, మండల కాలంలో వెళ్ళే క్రౌడ్ చాలా పెద్ద క్రౌడ్. అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వస్తుంది. బహుశా ఒక 10-15-20 సంవత్సరాల ముందు ఇంత తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర అంటే మనం ఆంధ్ర అంటే ఆంధ్ర తెలంగాణ అని పెట్టుకోవచ్చు, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి ఇంత రష్ రాకపోతుండే, ఎన్ని స్వామిలు రాకపోతుండే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి పాపులారిటీ, ఒకటి ఇక్కడ తెలిసిన తర్వాత సరే మనం కూడా వెళ్దామని చెప్పి నెక్స్ట్ టైం కన్నిస్వామిలు వెళ్తారు. దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అయిపోతారు, వాళ్ళు పెద్ద స్వామిలు ఉంటారు, వాళ్ళు గురుస్వామిలు అయిపోతారు. గురుస్వామిలు ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు చాలామందిని. ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ చాలా మట్టుకు స్ట్రిక్ట్ లాస్ పెట్టుకొని, ఎందుకంటే ఏదో గుడికి వెళ్ళడం కాదు ఇది. ఇప్పుడు మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు మన వ్రతం ఏం తీసుకోక్కర్లేదు, ఇవాళ డిసైడ్ చేస్తారు, రేపు వెళ్ళిపోతాం కావాలంటే. గురువాయూర్ కూడా అంతే. కానీ శబరిమలకి అట్లా కాదు. శబరిమలకి వెళ్ళే ముందు 41 రోజులు మీరు వ్రతం చేసుకొని
మీరు ఆ మొత్తం రిలీజియస్ ఎడిక్స్ అంతా ఫాలో చేయాల్సి వస్తుంది. కొంతమంది 3 రోజులు వెళ్ళిపోతారు, అది కూడా ఉంటే చిన్న చిన్న, ఇప్పుడు అందరు బిజీ ఉంటారు కదా, అందరికి టైం లేదు. ఎస్పెషల్లీ కేరళ లాంటి రాష్ట్రంలో 41 రోజులు చేసే మంది తక్కువ అయిపోయారు. ఇప్పుడు అందరూ 3 రోజుల్లో వెళ్ళి ఫినిష్ చేసి 3వ రోజు వచ్చేస్తారు రిటర్న్. ఈ సంగమం ఎందుకు పెడుతున్నారు అది క్వశ్చన్ వస్తుంది అనమాట. వచ్చే సంవత్సరం ఎలక్షన్ ఉంది. ఇంకోటి, దీన్ని అక్కడున్న పొలిటికల్ అబ్జర్వర్స్, నేను మలయాళం ఛానల్స్ ఫాలో అవుతున్నప్పుడు చూస్తున్నా ఏంటంటే దీనికి 2 కారణాలు అంటారు. 2 కారణాలు ఏంటంటే, ఒకటి గ్లోబల్ అటెన్షన్ తీసుకురావడానికి. చాలామంది రష్యా నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి కూడా శబరిమలకి వస్తారు డ్యూరింగ్ మండల సీజన్, కానీ అంతమంది రారు. వీళ్ళేం చేస్తున్నారంటే ఒక టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేద్దాం అని అనుకుంటున్నారు శబరిమల. అంటే ఈ ప్రపోజల్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నుంచి వచ్చిందా లేకపోతే గవర్నమెంట్? ట్రావెన్కోర్ బోర్డు గవర్నమెంట్ ఒకటేనా? మన దగ్గర ఎండోమెంట్స్ బోర్డు ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ చెప్తే ఎండోమెంట్స్ బోర్డు వింటుంది. అదే మీరు ఆర్గనైజ్ చేయండి రా అంటే సరే మేము ఆర్గనైజ్ చేస్తామని చెప్పి వీళ్ళు దిగారు. ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎవరిని కన్సల్ట్ చేయకుండా కేరళలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఒక మీటింగ్ పిలిపించి మేము ఇట్లా చేయబోతున్నాం, అది కూడా ఎంత 20 రోజులు, ఇప్పుడు సెప్టెంబర్ 20th, టైం లేదు అసలు. టైం లేదు అంటే మీరు గ్లోబల్ సమ్మిట్ ప్లాన్ చేస్తున్నప్పుడు సంవత్సరం ముందే ప్లాన్ చేస్తారు. ఎందుకంటే బయట నుంచి వచ్చేవాళ్ళు టికెట్లు బుక్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది, వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళకు ట్రావెల్ ఇష్యూస్ ఉంటుంది, హోటల్ బుకింగ్ ఉంటుంది. అక్కడ ఏం లేదు కదా అరేంజ్మెంట్స్. దగ్గర ఉన్న టౌన్ కోటయం, అది కూడా ఒక లిమిట్ ఉంది, అక్కడ ఎక్కువ మందిని తీసుకోలేరు. కోటయం ఇస్ ఆల్సో స్మాల్ టౌన్. దాని తర్వాత పక్కన కుమరకం ఉంది, మేబీ రిసార్ట్ లాగా అక్కడ ఉండొచ్చు కొంతమంది. కానీ ఇంత పెద్ద క్రౌడ్ వస్తున్నప్పుడు మీరు ఎందుకు ప్లాన్ చేయలేదు ముందు, అదొక క్వశ్చన్ వస్తుంది. ఎందుకు చేస్తున్నారు అది ఫస్ట్ ప్రశ్న. సో దీని అంచనా ప్రకారం, నేను చెప్పిన దాని ప్రకారం ఒక గ్లోబల్ ఆడియన్స్ని తీసుకొస్తే డబ్బులు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ కేరళ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు లోకల్ డివోటీస్ కేరళ నుంచి కానివ్వండి, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మిగతా అన్ని రాష్ట్రాలు, ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్ నుంచి వచ్చే క్రౌడ్ అంత ఖర్చు పెట్టట్లేదు. వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు, 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. రెవెన్యూ ఎక్కువ రావట్లేదు. అంటే హుండీలు వేసే డబ్బులు ఉంటుంది, ప్రసాదం కొనుక్కునే డబ్బులు ఉంటుంది, కానీ మిగతా డబ్బులు రావట్లేదు గవర్నమెంట్కి. ఎందుకంటే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుది చాలా మటుకు పెద్ద రెవెన్యూ దీని నుంచి వస్తుంది, శబరిమల కలెక్షన్స్ నుంచి. తిరుమల లాగా మొత్తం సంవత్సరం లేదు కదా, ఆ 1.5 monthsలో వచ్చే కలెక్షన్తోనే బతకాల్సి వస్తుంది వీళ్ళంతా సంవత్సరం అంతా. అక్కడున్న దేవస్వం బోర్డు ఎంప్లాయీస్ శాలరీ కూడా దీని నుంచి ఇస్తారు, హుండీ కలెక్షన్ నుంచి, ప్రసాదం కలెక్షన్ నుంచి. అది సపరేట్ కాంట్రవర్సీ ఇంకోటి. కానీ దాని ముందు మనం గుర్తుపెట్టుకోవాలి, మహిళలను తీసుకొచ్చి పినరాయి విజన్, ఇదే పినరాయి విజన్ రెస్ట్రిక్టెడ్ ఏజ్ గ్రూప్, మహిళలు వెళ్ళకూడదని శబరిమలలో ఎప్పుడు చెప్పట్లేదు. శాస్త యోగిక్ పోస్టర్లు ఉన్నప్పుడు, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు రెస్ట్రిక్టెడ్ ఏజ్ గ్రూప్ అని పెట్టామంతే, బిఫోర్ ప్యూబర్టీ అండ్ ఆఫ్టర్ ప్యూబర్టీ, ఆఫ్టర్ మెనోపాజ్. ఆ రెస్ట్రిక్టెడ్ ఏజ్ గ్రూప్లో కూడా మహిళల్ని తీసుకెళ్ళి మనం అందరు చూసాం. రాత్రికి రాత్రి ఇక్కడ ఉన్న కొన్ని 2-3 తెలుగు ఛానల్స్ కూడా తీసుకెళ్ళారు దాంతోపాటు పబ్లిసిటీ ఇవ్వడానికి. దాని చూసిందంతే. దాని తర్వాత జరిగిన కేసెస్ చూసాం, దాని తర్వాత లాఠీ చార్జు అన్నీ జరిగింది అక్కడ. సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చారు, అట్లా రెస్ట్రిక్షన్స్ ఏం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. వాళ్ళే దాన్ని స్టే చేశారు, రివ్యూలో పెట్టేశారు, మళ్ళీ అక్కడ పడిపోయింది, ఇక బయటికి రాదు, ఇక ఇట్లనే ఉండిపోతుంది. కేరళ గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది ఎందుకు లేనిపోయిన ప్రాబ్లం. దానికోసం దాని తర్వాత జరిగిన ఎలక్షన్లో, లోక్సభ ఎలక్షన్లో 20లో 19 సీట్లు ఓడిపోయారు సిపిఎం. అంటే సిపిఎం అంటే ఎల్డిఎఫ్. 19 ఎప్పుడు కేరళలో జరగదు ఇట్లా. కేరళలో యూజువలీ 50-50 ఉంటుంది. 20 సీట్లో 11 వీళ్ళు గెలుస్తారు, 9 వాళ్ళు గెలుస్తారు, కాంగ్రెస్ యూడిఎఫ్. లేకుంటే వీళ్ళు 11, కాంగ్రెస్ యూడిఎఫ్ 11 గెలుస్తారు, సిపిఎం 9 గెలుస్తారు. ఇది యూజువల్ ప్యాటర్న్. కానీ 1 వే స్లీప్ ఎప్పుడు జరగలేదు. మళ్ళీ ఈసారి కూడా జరిగింది. అంటే ఆ కోపం, అక్కడున్న హిందువుల్లో ఉన్న కోపం మొత్తం బయటకు వచ్చిందన్నమాట, రిఫ్లెక్ట్ అయింది. వీళ్ళేం చేశారు, ఇది ఆగలేదు. లేడీస్ని తీసుకెళ్ళి పైన తీసుకెళ్ళింది ఒకటే కాదు, దాని తర్వాత వీళ్ళు ఒక నవోత్థానం అని పెట్టి, ఒక రెవల్యూషన్ లాగా, రెనైజాన్స్ లాగా. అంటే ట్రివాండ్రం నుంచి కాసర్గోడ్ దాకా మా మహిళలు రోడ్డు మీద నిలబడ్డారు, మా కోసం చేయగలుపుకొని నిలబడ్డారని చెప్పి సిపిఎం పెద్దగా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేశారు. దాన్ని ముస్లిమ్స్ కూడా తీసుకొచ్చారు. ముస్లిం మహిళలు బుర్కలు వేసుకొని నిలబడున్నారు. ఆలోచించండి, రెనైజాన్స్ అని చెప్పి బుర్కలు వేసుకున్నారు. అది అక్కడే కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది మీకు. ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఇది ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అనే ఒక ప్రశ్న వస్తుంది, విచ్ ఇస్ ద లాజికల్ క్వశ్చన్. ఒకటి, మేము చెప్పినట్లు ముందు మీరు ఎవరిని కన్సల్ట్ చేయలేదు, మీరే డిసైడ్ చేసుకున్నారు. మీరు కాంగ్రెస్ వాళ్ళు పిలవలేదని చెప్పి అక్కడ ఉన్న ఆపోజిషన్ లీడర్, యూడిఎఫ్ ఆపోజిషన్ లీడర్, కాంగ్రెస్ లీడర్ విడి సతీశన్ అంటే మా అమ్మని పిలవలేదు. ఆయన ఏమంటున్నాడు, ఇది ఒక హిందుత్వ ఈవెంట్, మెజారిటీ కమ్యూనలిజం. మీరు కావాలంటే ఆ మెజారిటీ కమ్యూనలిజం, ఇది ఈ మెజారిటీ కమ్యూనలిజం నాకు కూడా అర్థం కావట్లేదు ఏంటనేది. అంటే మెజారిటీకి కమ్యూనలిజం ఉంటుందా,
మైనారిటీ కమ్యూనిజం లేదా? హిందువులు కలిస్తేనే కమ్యూనల్ అవుతారు కాంగ్రెస్ వాళ్ళ లాజిక్ ప్రకారం. సరే, దాన్ని పక్కన పెడదాం. కానీ మెయిన్గా బీజేపీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు దీన్ని. బీజేపీ వాళ్ళు వ్యతిరేకించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి నేను చెప్పాను కదా, ఇది కమర్షియల్ చేస్తున్నారు, దీన్ని ఇంటర్నేషనలైజ్ చేస్తున్నారు. బయట నుంచి ఇంకా ఆడియన్స్ని తీసుకురొద్దాం, బయట నుంచి ఇంకా డివోటీస్ తీసుకొద్దాం, డబ్బులు మాకు ఇంకా కలెక్షన్ ఎక్కువ వస్తుంది. రెండవది, అక్కడున్న హిందువుల మీద ఈ జరిగే అత్యాచారాలన్నీ పక్కన పెట్టడానికి, వాళ్ళని హ్యాపీగా పెట్టుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర అని చెప్తున్నారు ఇది. ఎందుకంటే దీనికన్నా ముందు లాఠీచార్జ్ చేశారు, అక్కడున్న మహిళల మీద లాఠీచార్జ్ చేశారు, బీజేపీ లీడర్స్ మీద, బీజేపీ కార్యకర్తల మీద చేశారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ కార్యకర్తల మీద, సంఘ్ పరివార్ వాళ్ళ మీద చేశారు. ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఎలక్షన్ వస్తుంది కదా 2026లో, మళ్ళీ రిపీట్ కాకూడదు కదా పాత లోక్సభ అని చెప్పేసి సిపిఎం వాళ్ళు ఒక ట్రిక్ తీసుకొచ్చారు. ఇది వాళ్ళ ట్రిక్ ఇది అనమాట. సో దానికి ఇప్పుడు ఈ గ్లోబల్ అయ్యప్ప సంఘం ఇక్కడ మెయిన్ ఫ్లాష్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే, ఎస్పెషలీ బీజేపీ వైపు నుంచి వీళ్ళు వెళ్ళి స్టాలిన్ని ఇన్వైట్ చేశారు. ఓకే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని ఇన్వైట్ చేశారు. ఆలోచించండి, చీఫ్ గెస్ట్గా స్టాలిన్ని ఇన్వైట్ చేశారు, మోదీ గారిని కాదు. మీరు ప్రధానమంత్రిని ఫస్ట్ ఇన్వైట్ చేస్తే ఆయన బిజీ ఉన్నారంటే ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎవరైనా ఉంటే అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ ఎవరైనా పిలవచ్చు, లేకుంటే ఏదైనా రిలీజియస్ లీడర్ సీనియర్ కాంచి శంకరాచార్యను ఎవరైనా పిలవచ్చు మీరు కావాలంటే. అది ఎవరు కాకుండా స్టాలిన్ వెళ్ళి పిలుస్తున్నారు. ఎవరు స్టాలిన్? ఏది మొత్తం దేవుడు లేడు, నాస్తికుడు, దేవుడు లేను, కొడుకేమో సనాతన ధర్మ గురించి అది డెంగ్యూ లాగా ఉంది, నిర్మూలించాలి, కోవిడ్ లాగా ఉంటుందని చెప్పిన మనిషి ఉదయనిధి స్టాలిన్. ఇట్లాంటి మనుషుల దగ్గర వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నారు. సో చూడండి వీళ్ళ స్ట్రాటజీ చూడండి రాజుగారు, కావాలని చెప్పి హిందూస్ని ప్రొవోక్ చేస్తున్నారు. మీకు ఇంకా ఏ లీడర్ మీకు దొరకలేదు, నాకు అది ప్రాబ్లం లేదు. మీరు నార్త్ ఇండియాకి వెళ్ళేవనని పిలవండి, నాకు ప్రాబ్లం లేదు. యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు అసలు పిలవరు, అది ప్రశ్నే దానికి రాదు, అసలు నో ఛాన్స్. మీరు ఎవరినైనా న్యూట్రల్ ఒక లీడర్ని పిలవండి, ప్రాబ్లం ఎవరికి ఇష్యూ ఉండదు. కానీ మీరు వెళ్ళి స్పెసిఫిక్గా స్టాలిన్ని పిలిపించారు, అది కూడా చీఫ్ గెస్ట్గా. అఫ్కోర్స్ స్టాలిన్కి తెలిసిపోయింది గేమ్ అంతా. స్టాలిన్ ఏమో నేను చాలా బిజీ ఉన్నాను ఆ రోజు, నాకు అసలు టైం లేను, 2 మంత్రులు పంపిస్తాను, మా ఎండోమెంట్స్ మంత్రి ఉన్నారు, ఇంకొక మంత్రి ఐటీ మంత్రి ఉన్నారు, ఆయన 2 పంపిస్తా అన్నారు. కొడుకుని పంపించలేదు, కొడుకుని పంపిస్తే ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. సో రాజీవ్ చంద్రశేఖర్ కూడా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఆబ్జెక్ట్ ఏం చేశారంటే, మీకు ఇంత ప్రేమ ఎట్లా వచ్చింది శబరిమలతోని, స్టాలిన్ని కూడా వెళ్ళి మీరు పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు వీళ్ళని చెప్పేసి. సో డెఫినెట్గా ఒక కేరళ గవర్నమెంట్లో అక్కడున్న మినిస్టర్ ఉన్నారు వాసవన్ అని చెప్పేసి, ఈయన కోటయం డిస్ట్రిక్ట్ మనిషి, ఆయనకి చాలా బాగా తెలుసు అక్కడున్న లోకల్ పాలిటిక్స్ ఏంటి, పండలంలో లోకల్ పాలిటిక్స్ ఏంటి ఇదంతా. ఎందుకంటే ఈవెంట్ పంబాలో జరగబోతుంది, చాలా ఈకో సెన్సిటివ్ ఏరియా. అక్కడ 1000 మంది రావడం, 2000 మంది రావడం శబరిమల సీజన్లో ప్రాబ్లం లేదు. కానీ ఇట్లాంటి సీజన్లో శబరిమల సీజన్ మొదలై 2 నెలల ముందు వచ్చి అక్కడ టెంట్లు పెట్టడము, అక్కడ పెద్ద స్ట్రక్చర్ కట్టడము, ఏం చేస్తారో మనకు తెలియదు. వీళ్ళ స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళందరినీ మళ్ళీ పైకి తీసుకెళ్తారా శబరిమల రోజు ఒకరోజు? ఇది ఏదో పిక్నిక్ స్పాట్ కాదు కదా శబరిమల అనేది. సో మీరు ఒక కంప్లీట్గా డైల్యూట్ చేసేస్తున్నారు. తిరుమల కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తిరుమలలో మన బ్రహ్మోత్సవం నడుస్తుంటుంది రెగ్యులర్గా. అట్లనే ఒక సమావేశం పెడితే వస్తారు, చాలామంది వస్తారు తిరుమలకి రెవెన్యూ కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ. కానీ వీళ్ళు స్పెసిఫిక్గా ఎందుకు పెడుతున్నారంటే, ఈ శబరిమల ఇష్యూలో దొంగ కేసులు పెట్టారు అక్కడ ఉన్న గవర్నమెంట్, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఆల్మోస్ట్ 3000 కేసులు మహిళల మీద, అక్కడున్న సంఘ్ పరివార్ కాడర్స్ మీద కేసులు వేసిన, ఇప్పుడు కూడా ఎత్తేయలేదు దాన్ని, ఇప్పుడు కూడా ఉందన్నమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఈ గ్లోబల్ సమిట్ ఎందుకు పెడుతున్నారని చెప్పి అక్కడున్న చాలా మటుకు రైట్ వింగ్ ఆర్గనైజేషన్, హిందూ ఐక్యవేది కానివ్వండి, శబరిమల కర్మ సమితి కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్, వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. మీరు ఎట్లా చేస్తారు ఇది? మేము కూడా చూస్తాం, మేము కూడా అడ్డుకుంటాం. ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఎందుకంటే అడ్డుకుంటామనే కానీ లాఠీ చార్జులు అది ఇది మళ్ళీ మొదలవుతుంది అన్నమాట. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో సిపిఎంది స్ట్రాటజీ ఏంటి? పినరాయి విజయన్ వచ్చి ఏం మాట్లాడతారు? శబరిమల పంపాలు వచ్చి ఏం చెప్తారు? అయ్యప్ప గురించి ఏం మాట్లాడబోతున్నారు? ఇదంతా మనం చూడాల్సింది. ఎందుకంటే ఇది ఈ 2018-19 జరిగిన ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఎందుకు ఎట్లా జరిగింది? చంద్రశేఖర్ గారు అదే కదా అడుగుతున్నారు. అసలు దేవుడు అంటేనే నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళకున్న హక్కు ఏంటి, అర్హత ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్, డెఫినెట్గా. ఎందుకంటే మీరే చెప్తున్నారు దేవుడి పేరు మీద ప్రమాణ స్వీకారం చేయలేదు. అట్లాంటి మనుషులు వచ్చి మళ్ళీ మేము గ్లోబల్ అయ్యప్ప సమిట్ పెడుతున్నాం అంటున్నారు. ఎవరి కోసం? డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు రాజుగారు? అది కూడా చాలా ఇంపార్టెంట్. లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీనికి. గవర్నమెంట్ 10 పైసలు ఇయ్యారు.
ఇదంతా మళ్ళీ ఈ డివోటీస్ వెళ్ళి హుండీలు వేసిన డబ్బులు, అయ్యప్ప వాళ్ళు వేసిన డబ్బులు ట్రావెంకో దేవస్వం బోర్డు దగ్గర ఉంది, ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు వాడుకుంటారు. ఇది మెయిన్ మర్చిపోకూడదు ఎప్పుడు. డెఫినెట్లీ ఇప్పుడు స్టాలిన్ని పిలవడము అది ఎంత పెద్ద ఇష్యూ కాదు, అది డెఫినెట్గా ఇష్యూనే అది. కానీ బీజేపీ స్పెసిఫిక్గా అక్కడున్న హిందూ ఐక్యవేది కానీ మిగతా ఆర్గనైజేషన్ నేను చెప్పాను చూడండి, వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మీకు ఇంత ప్రేమ సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది. మీరు గ్లోబల్ ఒక ఇస్లామిక్ కాన్ఫరెన్స్ పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది. గ్లోబల్ క్రిస్టియన్ కాన్ఫరెన్స్ పెట్టండి ఒకటి, అది కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారా? అది పెట్టరు, అది కూడా గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటారా? కానీ శబరిమల మీద మీకు ఇంత ప్రేమ ఎందుకు? మేము అక్కడ ఏం చేయనీయము, ఈకో సెన్సిటివ్ స్పాట్, బయట నుంచి డెలిగేట్స్ తీసుకురావాలంటే మీరు సమిట్ ట్రివాండ్రంలో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. పంపాల ఎందుకు? కానీ మీరు పంపాల తీసుకొచ్చి పెడుతుంది, దాని వెనక పెద్ద కుట్ర ఉంది రాజుగారు. అండ్ డెఫినెట్లీ దీన్ని వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే ఇట్లాంటి ఒక సమిట్ని ఆర్గనైజ్ చేయడం, అది కూడా ఈ లాస్ట్ మినిట్లో ఎవరి దగ్గర చెప్పకుండా, ఈ స్టాలిన్ ఇష్యూ వచ్చినప్పుడు బయటపడ్డది, అప్పుడు దాకా ఎవరికి తెలియదు ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పేసి. సో ఇప్పుడు ఆపాలంటే కూడా ఇంపాసిబుల్, చాలామంది డెలిగేట్స్ బుక్ చేసి ఉంటారు. కానీ మీరు డీసెంట్గా అక్కడున్న ఆపోజిషన్ లీడర్స్, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, మిగతా పార్టీలు ఉండొచ్చు, వాళ్ళందరి దగ్గర మాట్లాడి మేము ఎందుకు చేస్తున్నాం అని ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్. అది ఇంపార్టెంట్. మిగతా అంతా పక్కన పెడదాం, మీరు ఎందుకు చేస్తున్నారు, దీని వెనక ఒక స్ట్రాటజీ ఉందా? ఎక్కువ మంది భక్తులు తీసుకురావాలంటున్నారు. శబరిమల ఈజ్ అ రెస్ట్రిక్టెడ్ స్పాట్, మీకు రోజు ఒక లిమిట్ ఉంటుంది, 80,000 1,00,000 మంది, చాలా రష్ రద్దు అయిపోతుంది అక్కడ. ఇది కంటిన్యూస్గా మన ఫ్లో లేదు, తిరుమల లాగా మన గేట్లు అది అన్నీ లేదు మన దగ్గర, వెయిటింగ్ రూమ్స్ ఏం లేవు అక్కడ. సో మీకు కంప్లీట్గా ఓపెన్ ఫారెస్ట్ లోపల నుంచి వెళ్తున్నారు మీరు. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఒక లిమిటెడ్ క్రౌడ్ని తీసుకురాగలరు. మీరు దీన్ని ఇంటర్నేషనలైజ్ చేస్తున్నారా? యుక్రెయిన్ నుంచి తీసుకొస్తారా, రష్యా నుంచి తీసుకొస్తారా, యూకే నుంచి తీసుకొస్తారా? తీసుకురండి, ఎవరు వద్దట్లేదు. కానీ ఇక్కడ క్రౌడ్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? మీ స్ట్రాటజీ ఏంటి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అది ఈ ఓపెన్నెస్ లేదని అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీరు ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఏ ప్రాబ్లం లేకుంటుంది. కానీ సీక్రెట్గా చేసినప్పుడు, ఈ స్టాలిన్ లాంటి వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు అప్పుడు అర్థమైంది ఏం ప్రాబ్లం ఏంటి. కరెక్ట్, వాళ్ళు వివరణ ఇవ్వాలి హిందూ సంఘాలకు కానీ హిందువులకు కానీ. ఇక ఈ వారం రెండో టాపిక్ చూద్దాం సార్. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం ఆఫ్ కర్ణాటక 2 కారణాలతో ఈ వారం వార్తల్లో నిలిచారు. ఒకటి, ఈ చాముండేశ్వరి ఆలయం అనేది కేవలం హిందువుల ప్రాపర్టీ మాత్రమే కాదు, ఇది అందరికీ చెందుతుందని చెప్పి ఆయన మాట్లాడారు. అది వివాదాన్ని రేకెత్తించింది. రెండోది మనందరికీ తెలుసు, ఇంకా ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆయన ఆలపించడం అనేది. సో ముందుగా ఈ చాముండేశ్వరి హిల్స్ గురించి మాట్లాడదాం సార్. అంటే ఎట్లా చూస్తారు, ఎలా చూడొచ్చు మనం? ఈ కాంట్రవర్సీ ఎక్కడ మొదలైందంటే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సెక్యులరిజం అని ఒక కంప్లీట్ వాళ్ళ పాట అదే ఉంటుంది. రాహుల్ గాంధీ అటెన్షన్ ఎట్లా గెయిన్ చేయాలి, రాహుల్ గాంధీ దాంట్లో ఇప్పుడు నేను మొన్న చూశాను, ఒకటి ఆర్టికల్ చూశాను, రేవంత్ రెడ్డి గారు ప్రియాంక గాంధీ ఇక్కడ రాహుల్ గాంధీ నిలబడి సెంటర్ ఆఫ్ అటెన్షన్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన బీహార్లో అని చెప్పారు. నేను ఆ వీడియో వెళ్ళి చూస్తే 10 నిమిషాలు ఆయన ఉన్నారు, దాని తర్వాత మిగతా లీడర్లు వచ్చారు, ఎవరు వస్తే కానీ ఫోటో తీసుకున్నారు, అందరు వీడియో తీసుకున్నారు, అందరు చెప్తున్నారు మేము రాహుల్ గాంధీ ప్రియాంకతో నిలబడ్డామని. అదేనా మీ క్వాలిఫికేషన్స్? ఎనీవే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన అక్కడ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారు, అన్నీ చేశారు, అది సపరేట్ ఇష్యూ. కానీ ఇక్కడ సెక్యులరిజం గురించి మాట్లాడే గవర్నమెంట్, బాను ముష్తాక్ అని చెప్పి ఒక ముస్లిం మహిళ, మనకు తెలుసు బుకర్ ప్రైజ్ విన్నర్, ఆమెని ఈ కర్ణాటకలో ఉన్న దసరా ఉత్సవాల్ని ఇనాగరేట్ చేయమని పిలిపించారు. ప్రాబ్లం లేదు, పిలవండి, ఆమె ఇనాగరేట్ చేస్తుంది వచ్చి. కానీ ఆమె దీనికన్నా ముందు చాముండేశ్వరి గురించి, అక్కడ ఉన్న హిందూ ఆచారాల గురించి ఆమె క్రిటిసైజ్ చేసింది పాత ఒక వీడియోలో. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఆమె కూడా ఏమంటుంది, మీరు కావాలని చేస్తున్నారు ఇదంతా, నా పాత వీడియో కదా, మీ పాత వీడియో అయితే కూడా మీరు చెప్పారు కదా, మీరు చెప్పింది నిజం కాదని చెప్పట్లేదు కదా మీరు. అది ఎప్పుడు యూజువలీ వీళ్ళ టాక్టిక్ ఎట్లా ఉంటుందంటే, పొలిటికల్ లీడర్స్ కూడా ఏమైనా తప్పు అయితే మీడియా మేము చెప్పిన దాన్ని తిప్పేశారు, వక్రీకరించారు, ఆ స్టోరీనే మొత్తం మార్చేశారు, ట్విస్టెడ్ ద స్టోరీ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్తారు. ఇది వీళ్ళ దేని అన్నమాట. సో డెఫినెట్గా కాంట్రవర్సీ మొదలైంది. ఇంక్లూడింగ్ మైసూర్ మహారాజా, ఇప్పుడున్న మహారాజా, విచ్ వాజ్ అన్ ఎంపీ ఆల్సో, ఆయన కూడా చెప్పారు ఇది ఇల్లీగల్, ఇది జరగకూడదు. ఆమె క్షమాపణ చెప్పండి ముందు చేసిన స్టేట్మెంట్ మీద. ఎందుకు చాముండేశ్వరి హిల్స్ గురించి చెప్పిన దాని కాంట్రవర్సీ మొదలయ్యే ముందే శివకుమార్ గారు దిగేశారు. మైసూర్లో ఉన్న చాముండి హిల్స్ ఎవరి ప్రాపర్టీ కాదు,
హిందువులది ఒకరు కాదు అందరిదని చెప్పారు. చాలా మంచిగా చెప్పారు శివకుమార్ గారు. జమా మస్జిద్ కూడా హిందువులదని చెప్పండి ఒకసారి. ఎవరిది కాదు, ముస్లిమ్స్ కాదు, హిందువులదని చెప్పండి. ఢిల్లీలో ఉన్న జమా మస్జిద్ చెప్తారా? దమ్ముంటుందా వీళ్ళకి? ఆ రోజు నెక్స్ట్ డే సర్తన్పై జుదా అయిపోతారు వాళ్ళు. హిందువుల మీద ఏదైనా గురం ఎక్కొచ్చు మీరు. అదే చేస్తాం. శబరిమల చూసాం ఇప్పుడు, దాని తర్వాత ఏది చూస్తున్నాం? ధర్మస్థలం మర్చిపోకూడదు మనం, ఏం చేశారు వీళ్ళని చెప్పేసి. ఇదంతా ఒక కనెక్ట్ ద డాట్స్ అంటారు ఇంగ్లీష్లో. మనం అనుకుంటే ఇదంతా ఐసోలేటెడ్గా జరుగుతుంది, కాదు. ఇది హిందువుల్ని టెస్ట్ చేస్తున్నారు. మీరు ఎక్కడ దాకా మీరు రియాక్ట్ అవుతారా, ఇంత గుంజితే రబ్బర్ బ్యాండ్ ఇరిగిపోతుందా, రబ్బర్ బ్యాండ్ ఉంటుందా లేదా అని చెప్పేసి పుషింగ్ ఇట్, పుల్లింగ్, స్ట్రెచింగ్ ఇట్ అనమాట. ఎక్కడ దాకా పేషెన్స్ ఉంటుంది హిందూస్ని అని. సో ఇది కూడా మీరు ఇన్ని రోజులు దసరా నడిపించారు, ప్రాబ్లం లేకుండా నడిపించారు. సడన్గా ఆమెనే తీసుకురావాలని చెప్పి మీకేముంది? ఇంకెవరు దొరకలేదా మీకు? నేషనల్ లెవెల్ ఎంతో లీడర్స్ ఉన్నారు, స్టేట్ లెవెల్ ఎంతో లీడర్స్ ఉన్నారు. అందులోనూ దసరా ఉత్సవాలకి బాను ముష్తాక్ని తీసుకొచ్చారు. మీ దగ్గర రేపు ఒక ఇస్లామిక్ దాంట్లో మేము ఆమెను తీసుకెళ్ళి మస్జిద్ లోపలికి తీసుకెళ్ళండి, వెళ్ళని అది మస్జిద్ లోపలికి వాళ్ళు మహిళల్ని సపరేట్గా కూర్చోమంటారు. అప్పుడు ఏమంటారండి? సో ఈ చాముండేశ్వరి హిల్ని చాలా మటుకు తేజస్వి సూర్య కానివ్వండి, శోభా కరాంజే కానీ వీళ్ళందరూ అబ్జెక్ట్ చేశారు. కాదు, అది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. యాక్చువల్లీ మైసూర్లో మీరు వెళ్ళుంటారు, మైసూర్కి. ఆ టైంలో చాముండేశ్వరి హిల్స్ అనగానే చాముండేశ్వరి దేవి అంటే వాళ్ళ ఏం చెప్తారు, అక్కడ రాయల్ ఫ్యామిలీకి మైసూర్కి ఒక ఐకాన్ అన్నమాట, దేవుడు. ఆమె గొప్పగా చేస్తారు. షీఈ్ అ డివోటీ, షీఈ్ అ బిగ్, ఎంటైర్ మైసూర్ వర్షిప్స్ చాముండేశ్వరి దేవి. ఆ దేవిని మీరు మొత్తం సెక్యులరైజ్ చేసి పడేశారు. అందరూ దేవి అని చెప్తారే. ముస్లిమ్స్ని వచ్చి ప్రేయర్ చేయమని చెప్పండి, చేస్తారా? బొట్టు పెట్టుకోమని చెప్పండి, పెడతారా? పెట్టరు కదా వాళ్ళు. అప్పుడు వాళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. ఇది అర్థం కాదు. ఎందుకంటే ఈ చాముండి హిల్ అండ్ చాముండి బిలాంగ్స్ టు ఎవ్రీబడి. చాముండి హిల్స్ ఒకటి కాదు, గాడెస్ చాముండి కూడా ఆలోచించండి, బిలాంగ్స్ టు ఎవ్రీబడి అని చెప్పారు శివకుమార్. సో డెఫినెట్లీ ఇప్పుడు అంటారు, రేపు అంటారు నా ట్విస్ట్, మళ్ళీ ఇదే స్టోరీ వస్తుంది, తిప్పేశారు వీళ్ళు కావాలని చెప్పి, నేను చెప్పలేదు అదంతా అని చెప్పి మొదలు పెడతారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, మీరు ఉత్తరప్రదేశ్లో రామ్ మందిర్లో నాట్ రెస్ట్రిక్టెడ్ టు హిందూస్ అని పెట్టారు కదా, అదెందుకు అని అడుగుతున్నారు. రామ్ మందిరం ఒక పాత గుడి కాదు, పాత గుడి ఉండే ముందు దాన్ని మీరే బలగొట్టారు. ఎవరు? బాబర్ వాళ్ళు, బాబర్ శిష్యులు ఇప్పుడు కూడా ఉన్నారు ఇక్కడ. దాని తర్వాత దాన్ని పునర్నిర్మించారు. అగైన్ రీబిల్ట్ ఇట్ బ్యాక్ ఆఫ్టర్ గ్రేట్ డీల్ ఆఫ్ స్ట్రగుల్. మన అందరికి తెలుసు, సుప్రీంకోర్టు కేసులు అన్నీ అయిన తర్వాత ఇప్పుడు రామ్లల్లాని కట్టారు. అక్కడ ఇట్ హస్ బికమ్ రిలీజియస్ ప్లేసే, కానీ చాలామంది టూరిస్టులు వస్తారు. మీరు ఎట్లా డిటర్మైన్ చేస్తారని ఒక క్వశ్చన్ వస్తుంది. సేమ్ ప్రాబ్లం గురువాయూర్లో ఉంది. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు వినుంటారు. గురువాయూర్లో ఒక ముస్లిం మహిళ రీల్స్ చేసుకోవడానికి గురువాయూర్లో ఉన్న ట్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళ పాండ్ సరోవరం, దాంట్లో దిగిందంట. ఆమె వచ్చి కాళ్ళంతా వాష్ చేసుకొని రీల్స్ తీసిందంట. అక్కడ ఆల్రెడీ ఒక రెస్ట్రిక్షన్స్ ఉంది, 2 రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి, ఓన్లీ హిందువుల్ని అనుమతిస్తారు గుడి లోపలికి, కానీ దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ప్రాంగణం, బయట ఉందన్నమాట. రెండోది, అది రీల్స్ చేయకూడదు అక్కడ, అదొక రెస్ట్రిక్షన్స్ ఉంది. వీడియోలు మీరు ఓన్లీ పెళ్లి కోసం వీడియోలు తీసుకోవచ్చు, మిగతా దేనికి వీడియోలు తీసుకోవచ్చు చెప్పి హైకోర్టు ఒక ఆర్డర్ ఉంది. అక్కడ వెళ్తే నేను వెళ్ళాను 1 వీక్ ముందు కేరళకి వెళ్ళినప్పుడు. మా హోమ్ టౌన్ త్రిశూర్ నుంచి దగ్గరే గురువాయూర్. పెద్ద పెద్ద బోర్డులు ఉంది అక్కడ, హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చారు. దీని ప్రకారం ఇక్కడ వీడియో ఓన్లీ ఫర్ రిలీజియస్ సెరమనీస్ అండ్ వెడ్డింగ్స్, పెళ్ళిళ్ళు చాలా జరుగుతున్నాయి అక్కడ అవుటర్ ప్రాంగణంలో. ఇది వైలేట్ చేస్తే మొత్తం శుద్ధీకరణం చేయాల్సి వచ్చింది. లక్షలు ఖర్చు అయినాయి దానికి. ఎవరు కడతారండి? మళ్ళీ దేవస్థానం దగ్గర నుంచి గుంజుకొని ఉంటారు. ఎందుకు చేశారు? సరే, ఒక లాజిక్ ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లో మీరు హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ని ఎట్లా గుర్తుపెడతారు? గుడ్ క్వశ్చన్. చాలామంది గురువాయూర్ టెంపుల్లో నాన్ హిందూస్ కూడా ఎంటర్ అవుతారు, మనకు తెలియదు. వాళ్ళు నార్మల్ డ్రెస్ వేసుకొని పోతే ఎవరంటారు. కానీ కేజే యేసుదాస్ ఇంత రిలీజియస్ పాటలు గురువాయూరప్పన్ కోసం పాడిన మనిషి బయట నిలబడి పాటలు పాడాల్సి వస్తుంది. ఎందుకంటే హీఈస్ రికగ్నైజ్డ్ ఇమీడియట్లీ దట్ హిందూస్కే రెస్ట్రిక్టెడ్, అది లోపలికి వెళ్ళలేరు ఆయన. సరే, దాంట్లో కూడా మార్పులు రావాలని చెప్పే చాలామంది ఉన్నారు, కానీ గుడి లోపల కాదు, మీరు అవుటర్ ప్రాంగణంలో ఉండండి. తిరుమలలో చూడండి, తిరుమలలో ఏం రాస్తున్నారు? హిందూస్కి ఎంట్రీ ఉందన్నారు. కానీ ఇఫ్ యూ ప్రొఫెస్ ద ఫేత్, అంటే నాకు హిందూసంలో విశ్వాసం ఉందని రిజిస్టర్లో రాసి సంతకం పెడితే మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. డిక్లరేషన్. మన రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్ వీళ్ళందరూ వెళ్ళారు కదా, ఇది కాకుండా చాలామంది వెళ్ళారు తిరుమలకి. ఇందిరాగాంధీ ఒకసారి గురువాయూర్ టెంపుల్కి వస్తే ముఖ్యమంత్రి, ఐ థింక్ కరుణాకర్ అప్పుడు ముఖ్యమంత్రి అనుకుంటాను, ఆమెను లోపల వెళ్ళలేదు.
బికాస్ దే సెడ్ షీ ఈజ్ అ పార్సీ మ్యారీడ్ టు ఫిరోజ్ గాంధీ, సో షీ కెనాట్ ఎంటర్ అని చెప్పారు. ఎందుకంటే ఆమెను గుర్తుపట్టారు. దాని తర్వాత చాలామంది పార్సీస్ కూడా వెళ్ళారండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో దేవర్ రికగ్నైజ్డ్ అండ్ దేవర్ లెట్ ఇన్ సైడ్. కానీ ఓవరాల్ ఒక పిక్చర్ చూస్తే చాముండేశ్వరి హిల్ కాంట్రవర్సీ కూడా చూస్తే సెక్యులర్ కంట్రీ అని చెప్పుకుంటాం మనం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలని చెప్తున్నాం. సేమ్ మ్యారేజెస్ సపరేట్ హిందువులు ముస్లిమ్స్ హిందువులు క్రిస్టియన్స్ అందరు పెళ్లి చేసుకుంటున్నాం, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అని చెప్తున్నాం. ఇదంతా బాగానే ఉంది, కానీ హిందూ కమ్యూనిటీ మీద ఒకటే ఇది రూల్ ఉంటుందా? మిగతా కమ్యూనిటీస్కి ఏం రూల్ ఉండదా? మైసూర్ దసరా అనేది ఒక కల్చరల్ ఫెస్టివల్, ఎస్ అంగీకరించుకుంటాను, కానీ చాముండేశ్వరి ఈజ్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అక్కడ మీరు హిందువుల మీద గురకండి, మీరు అక్కడ వచ్చి మీరు హిందువుల మీద అత్యాచారాలు చేయకండి, హిందువులు అక్కడున్న బిలీఫ్ని మీరు కొట్టకండి. ఇదే చెప్పాలి శివకుమార్ గారికి. ఎందుకంటే ఆయన చాలా మటుకు ఏమైనా అంటే నేను హిందువును, నేను చూడండి ప్రాక్టీసింగ్ హిందూ, నేను ఇక్కడ ఇషా యోగాలు వెళ్ళి కూర్చున్నాను శివరాత్రి రోజు, అదంతా నేను ప్రాక్టికల్ హిందూ. వేరే సిద్ధరామయ్య ఇస్ నాస్తిక్. కుంభమేళకి వెళ్ళాను నేను, అది నా పర్సనల్ ఒపీనియన్. ఇదంతా ఉంటుంది, ఇట్స్ ఆల్ కరెక్ట్, దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు. కానీ ఈ స్టేట్ ఫెస్టివల్ నడ్డహబ్బా అంటారు దాన్ని, ఒక మైసూర్ ఫెస్టివల్, ఇది దసరా ఫెస్టివల్, దాంట్లో మీరు తీసుకెళ్ళి ఇట్లాంటి వాళ్ళని పెట్టడము, అది మీకు ఇంకా ఎవరో దొరకలేదా, మీకు కావాలని కాంట్రవర్సీ చేశారని ఒక క్వశ్చన్ వస్తుంది డెఫినెట్లీ. ఇంకా ఇందాక నేను చెప్పినట్టుగా డికే శివకుమార్ గారి విషయమే మనం చూసాము. ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆయన నవ్వుతూ అసెంబ్లీలో పాడడం అనేది, సొంత పార్టీలోనే చాలామంది అతను క్షమాపణ చెప్పాలి, మీరు ఒక ప్రెసిడెంట్ కేపీసీసీ ప్రెసిడెంట్గా ఉండి మీరు డిప్యూటీ సీఎంగా ఉండి ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఎలా పాడతారు అంటూ పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. తర్వాత దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు, క్షమాపణ కూడా చెప్పినట్టుగా ఉన్నారు. నేను కాంగ్రెస్ మనిషిగానే పుట్టాను, కాంగ్రెస్ మనిషిగానే చచ్చిపోతానని చెప్పి కొంచెం డ్రామా పట్టించారు. ఏంటి సార్ ఇప్పుడు ఇది ఈ యొక్క అసెంబ్లీలో అలా పాడడాన్ని వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఎలాంటి ఇండికేషన్ కాంగ్రెస్కి ఇస్తుంది, ఎలాంటి సిగ్నల్ బీజేపీకి వెళ్తుంది? ఆయన ఏమంటున్నారు, నేను కావాలని చెప్పి బీజేపీ వాళ్ళని కొంచెం ఫింగర్ చేయడానికి చేశాను, ఇది కొంచెం వాళ్ళని ఏం చెప్తారు కొంచెం టెన్షన్లో పెట్టడానికి చేసిన పాట ఇది, నేను పాడానని చెప్పేసి. నాకు అర్థం కావట్లేదు, ఆయన పాడిన పాట ఏదైనా పాకిస్తాన్ నేషనల్ యాంథమ్ అండి? కాదు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు పాకిస్తాన్ పాట పాడతారు డైలీ, అంటే పాట అంటే వాళ్ళ నేషనల్ యాంథమ్ కాదు, కానీ వాళ్ళు జిందాబాద్ చెప్తారు డైలీ. ఆయన క్షమాపణ చెప్పారు ఎప్పుడైనా? ఒక ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించిన దానికి మీరు క్షమాపణ ఎందుకు చెప్పాలండి? ఏదో ఐసిస్ నేషనల్ యాంథమ్ పాడలేదు కదా, కాదు, అల్ఖైదా నేషనల్ యాంథమ్ పాడలేదు కదా, లేదా పాకిస్తాన్ నేషనల్ యాంథమ్ పాడలేదు కదా. మీరు చెప్పొచ్చు, దిస్ ఇస్ వాట్ ఐ లైక్, చాలా బాగుంటుంది, నేను పాడాను, దాని తప్పేముందని అడగొచ్చు కదా. కానీ ఆర్ఎస్ఎస్ అనగానే కాంగ్రెస్ వాళ్ళకి ఏదో ఏం చెప్పాలి, ఒక కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ అయిపోతుంది వాళ్ళకి. చూస్తుంటారు ఎన్నోసార్లు రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాంధీని చంపారు అని. దాని ముందు ఆయన కోర్టు కూడా తీసుకెళ్లారు, దీని మీద అపాలజీ కూడా ఇచ్చారు. హరిప్రసాద్, బీకే హరిప్రసాద్ అనుకుంటా, ఆయన కూడా అదే అంటున్నారు, గాంధీజీని చంపించినటువంటి ఆర్ఎస్ఎస్ గీతాన్ని మీరు ఎలా పాడతారు? ఆయన కూడా కోర్టు తీసుకెళ్తారు ఎవరప్పుడు. ఎందుకంటే గాంధీని చంపిన ఎవరండి? ఎక్కడ ప్రూఫ్ ఉంది ఆర్ఎస్ఎస్ అని? ఆల్రెడీ ఎంక్వైరీ కమిషన్ కూడా క్లియర్గా చెప్పారు ఆర్ఎస్ఎస్కి దీనికి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ గోడ్సేకి ఆర్ఎస్ఎస్కి ఎప్పుడు పడదు, ఆయనకు ఆర్ఎస్ఎస్ మీద కోపం ఉండే, దట్ మీరు దేశాన్ని రెండుగా విభజించినప్పుడు మీరేం చెప్పలేదు ఏంటండి. గోడ్సే మెయిన్ ప్రాబ్లం అదే ఉండే కదా, ఒక భారతదేశాన్ని మీరు భారతీయులతో అడగకుండా మీరు రెండు ముక్కలు ఎట్లా చేశారు? ఓన్లీ ముస్లిమ్స్ దగ్గర అడిగారు మీరు, మా దగ్గర ఎందుకు అడగలేదు? హిందువుల దగ్గర మేము వ్యతిరేకిస్తుండే కదా, అది ఆ గొడవ ఉండేది. ఎనీవే వీ డోంట్ గెట్ ఇన్ టు దట్. అది మనకు తెలుసు, చాలా మటుకు ఫేమస్ సినిమా కూడా వచ్చింది, ఒక బుక్ కూడా, వై ఐ కిల్డ్ గాంధీ అని చెప్పి, నాథురామ్ గోడ్సే డిఫెన్స్ లా స్పీచ్ కూడా ఉంది, ఆయన కోర్టులో ఇచ్చిన ఒక పెద్ద స్పీచ్ ఉంది, ఒకటి స్పీచ్ అని చెప్పలే, ఒక అడ్రస్ టు ద కోర్ట్ అని చెప్పొచ్చు దాన్ని. సో మీరు ఒక ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించని చెప్పి ఏం ప్రాబ్లం అండి? నాకు అదే మళ్ళీ శివకుమార్ దగ్గర అడగాలను, ఎందుకంటే వై డూ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? సరే అవి పాడానండి, వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్? ఆర్ఎస్ఎస్ అనగానే వెలగబడదు. ఐసిస్ అంటే ప్రాబ్లం లేదు, అల్ఖైదా అంటే ప్రాబ్లం లేదు, పిఎఫ్ఐ అంటే ప్రాబ్లం లేదు కాంగ్రెస్ వాళ్ళకి, సిమి అంటే ప్రాబ్లం లేదు, ఎస్డిపిఐ అంటే ప్రాబ్లం లేదు, ఏఐయుడిఎఫ్ అంటే ప్రాబ్లం లేదు, ఎంఐఎం అంటే ప్రాబ్లం లేదు, కానీ ఆర్ఎస్ఎస్ అనగానే ప్రాబ్లం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది హిందువుల కోసం నిలబడిన ఒక ఆర్గనైజేషన్. లెట్ us బీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. వాళ్ళ సదేవత్సల మాతృభూమి దాంట్లో ఉంటుంది క్లియర్గా, అది మీరు కూడా వాడచ్చు, నేను కూడా వాడచ్చు. సో ఆ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించినప్పుడు
డెఫినెట్గా దాంట్లో హిందూ వర్డ్స్ ఉన్నాయి, హిందూ రాష్ట్ర గురించి మాట్లాడుతున్నారు, అంతా ఉంది. కానీ దట్ డజంట్ మీన్ హిందూ అనగానే మళ్ళీ అది కమ్యూనల్ అయిపోతుంది. అది మనం చూసాం గ్లోబల్ సమ్మిట్లో కూడా ఇదే అయిపోయింది, కమ్యూనల్ అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అయ్యప్ప అని పెట్టంగానే అది కమ్యూనల్ అయిపోయిందంట. మిగతా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే, రిలీజియస్ ఐకాన్స్ పెడితే అప్పుడు కమ్యూనల్ కాదు, సెక్యులర్ అయిపోతుంది. శివకుమార్ గారు చేస్తున్న ఈ సర్కస్కి, ఎందుకంటే అక్కడ సిద్ధరామయ్య ఏం చెప్పట్లేదు, ఆయన కంప్లీట్ డిసపియర్ అయిపోయాడు. ఎస్పెషలీ మన ధర్మస్థల ఇష్యూ తర్వాత సిద్ధరామయ్య కనిపించలేదు ఎక్కడ. అప్పుడు మన బీహార్లో కూడా కనిపించలేదు అనుకుంటే, ఎక్కడ పోయారో తెలియదు నాకు, వెళ్ళారో లేదో అది కూడా డౌట్ ఉంది నాకు. సో డెఫినెట్ ఇదొక హిందువుల వ్యతిరేకంగా జరుగుతున్న ఒక క్యాంపెయిన్. హిందువులు అర్థం చేసుకోరు, హిందువులు నవ్వుకుంటా ఇంటికాడ కూర్చుంటారు, సెక్యులరిజం గురించి మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు మాకేం సంబంధం లేదంటారు. రేపు ఇదే హిందువుల మీద దాడి జరిగినప్పుడు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అస్సాంలో జరిగినట్ల, వెస్ట్ బెంగాల్లో జరిగినట్ల, మిగతా కొన్ని చోట్ల జరిగినట్టు జరిగితే అప్పుడు హిందువులు లేస్తారు. అప్పుడు వాళ్ళు లేచి కూర్చొని అబ్బా మమ్మల్ని ఎవరు కాపాడుతారండి అని అడుగుతారు. ఆ రోజు వీళ్ళకి గుర్తొస్తుంది. రాజు మరొక టాపిక్ చూద్దాం సార్. సురేష్ గారు, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో మోదీ గారు ఈ మధ్య పదే పదే చెప్తూ ఉన్నారు, మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చాలా ముందుకెళ్ళాలి, ఈవెన్ వోకల్ ఫర్ లోకల్ అనే మాట కూడా చెప్తున్నారు, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరగాలి. సో ఇవన్నీ కూడా చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎవరికి తల వంచాల్సినటువంటి అవసరం లేదని పదే పదే చెప్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఏంటి సార్, ప్రభుత్వం ప్రత్యేకంగా ఇప్పుడు ఏమైనా కొత్తగా చేయబోతుంది? యాక్చువల్గా మనం వెనకబడి ఉన్నాం చైనాతో కంపేర్ చేసుకున్నప్పుడు. మోదీ గారి పిలుపుని ఎట్లా మనం చూడాలి? 47 నుంచి 91 దాకా, 91 దాకా, ఐ థింక్ 50 సంవత్సరాలు ఉంటుంది. వీ లాస్ట్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎడ్జ్ కంప్లీట్లీ. ఏమనంటే నెహ్రూ గారు బిహెచ్ఎల్ పెట్టారు, నెహ్రూ గారు హెచ్ఏఎల్ పెట్టారంటే హెచ్ఏఎల్ నెహ్రూ పెట్టలేదండి. హెచ్ఏఎల్ వాజ్ దేర్ బిఫోర్ ఇండిపెండెన్స్, అది కూడా ప్రైవేట్ సెక్టర్లో ఉండే. ఓకే, హెచ్ఏఎల్కి సంబంధమే లేదు గవర్నమెంట్తో. తర్వాత నేషనలైజ్ చేశారు. మీరు బిహెచ్ఎల్ పెట్టాం కదా, మేము అది చేసాం కదా, మేము ఇది చేసాం కదా అంటారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పెట్టాము, స్టీల్ ప్లాంట్ పెట్టాము, దుర్గాపూర్ కట్టాము, భిలాయ్ కట్టాము అంటారు. కానీ ఆ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎడ్జ్ చైనాకి వచ్చింది ఎస్పెషల్లీ 91 తర్వాత. మీరు చూసుంటారు మావో తర్వాత జరిగిన దాంట్లో డెఫినెట్గా చైనా, జీ జిన్పింగ్ కానివ్వండి, దానికన్నా ముందున్న రూలర్స్ అని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా ఎంఫసిస్ ఇచ్చారు. ఎందుకంటే యూఎస్కి మ్యానుఫ్యాక్చరింగ్ ఎడ్జ్ పోయింది కంప్లీట్గా. అక్కడ జీతం చాలా ఎక్కువైపోయినప్పుడు కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువైపోయింది. అక్కడ ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువైపోయింది, పార్ట్స్ కాస్ట్ ఎక్కువైపోయింది. ఒక కార్ తయారు చేయాలంటే 40% ఎక్కువ అయిపోతుంది. చైనా నుంచి తెప్పించుకుంటే తక్కువ, మెక్సికో నుంచి తెప్పించుకుంటే తక్కువ, ఇంకా తక్కువ, కెనడా నుంచి కూడా. మీరు ఎంత టారిఫ్ పెట్టినా కానీ ట్రంప్ గారు మళ్ళీ కొనాల్సింది ఎవరు? అమెరికన్సే కదా. అమెరికాలో తయారు చేసే కార్లు అదే రేట్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ డ్యూటీ ఇచ్చి టారిఫ్ ఇచ్చి తీసుకుంటే కూడా వాళ్ళకి తక్కువ పడుతుంది. ఇది ఒక షర్ట్ ఉండొచ్చు, ఒక కార్ ఉండొచ్చు, స్టీల్ ఉండొచ్చు. అమెరికాలో స్టీల్ ఇండస్ట్రీ మొత్తం ధ్వంసమైన కారణం ఒకటి ట్రేడ్ యూనియన్స్, రెండవది కాస్ట్, వేజెస్. స్టీల్ చూడండి చైనాలో ఇప్పుడు వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్, ఇండియా సెకండ్ లార్జెస్ట్. ఇప్పుడు మనం మర్చిపోతున్నాం సడన్గా దీంట్లో. సో చైనా ఎట్లా తీసుకొచ్చి చైనా కాన్సన్ట్రేట్ చేశారు ఒకటి వాళ్ళ స్టేట్ ఫండింగ్ మీద. అంటే మీకు ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, మీరు వెళ్తారు, నాకు ఎంత కావాలి మీకు అంటే 50 ఏకర్లు కావాలంటారు. 50 ఏంటి 100 తీసుకుంటారు వాళ్ళు. ఎంత రేట్ అంటే చాలా తక్కువ రేట్లు ఇస్తారు మీకు లీజ్లో. మీరు తీసుకొని మీరు కట్టడం మొదలు పెడతారు. అప్పుడు మీరు అంటారు మాకు లోన్ కావాలంటారు. మన దగ్గర ఒక లోన్ కావాలంటే పెద్ద ప్రాజెక్ట్ రిపోర్టు, అది బ్యాంకుల దగ్గర తిరుగుతుంది, బ్యాంకింగ్ కమిటీ కూర్చుంటుంది, దాని మీద చూసి వచ్చేదాకా టైం పడుతుంది, ఫ్యాక్టరీ అవుట్పుట్ ఆగిపోతుంది, ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి లేట్ అయిపోతుంది, మొత్తం డబ్బులంతా అయిపోతుంది, ఉన్న చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోతుంది. ఇది చేంజ్ చేయాలంటే రాజుగారు మెయిన్గా గవర్నమెంట్ కంప్లీట్గా బ్యూరోక్రసీని అన్షాకిల్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు చైనాలో ఏం చేస్తారు, మనం చేయలేము. అది ఇక్కడ చైనా 1 పార్టీ కంట్రీ, అది వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళు చేసుకుంటారు. కానీ అదే బ్యాంకింగ్ సిస్టమ్ వాళ్ళ దగ్గర దెబ్బతిన్నది. ఇప్పుడు వాళ్ళ దగ్గర 2 సెక్టర్స్ పెద్దగా దెబ్బతిన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్, 20 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు కంప్లీట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ వాళ్ళది. రెండోది బ్యాంకింగ్ సిస్టమ్ మీద ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది వాళ్ళ మీద. ఎందుకంటే మీరు ఫ్యాక్టరీ పెట్టగానే అక్కడ వెళ్ళి నాకు 50 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలంటే తీసుకోమని ఇచ్చేస్తారు, చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ ఏమంటారు గవర్నమెంట్ కండిషన్ ఏం పెడతారు, దీని నుంచి 70% మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటారు. మీకు ఇంత ఫ్రీగా ల్యాండ్ ఇచ్చాము, మీకు డబ్బులు ఇచ్చాము, మీకు ఇంకేం కావాలి, మీరు అమ్మండి బయట తీసుకెళ్ళి అని చెప్పి యూరోప్ కానీ యూఎస్లో కానీ వెళ్ళి పడేశారు మొత్తం గుడ్స్ అంతా. చిన్న చిన్న టాయ్స్ నుంచి మొబైల్ ఫోన్ దాకా అన్నీ తీసుకెళ్ళి చైనా తీసుకెళ్ళి యూఎస్లో పడేశారు, యూరోప్లో పడేశారు.
డంపింగ్, మన దగ్గర కూడా స్టీల్ డంపింగ్ చేశారు, అల్యూమినియం డంపింగ్ చేశారు, మనం డ్యూటీ పెట్టాం దాని మీద, యాంటీ డంపింగ్ డ్యూటీ అని. యూఎస్ ఏమైందంటే ఇప్పుడు దాకా కంప్లీట్గా చైనా మీద డిపెండెంట్ అయిపోయారు. రెండు వైపుల నుంచి రాజుగారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే కాదు, ఈవెన్ ఫైనాన్స్. యూఎస్లో ఇప్పుడు $37 ట్రిలియన్ డెట్లో ఉంది, అంటే అప్పు. ఈ అప్పు ఎవరిచ్చారు? అప్పు ఎవరైనా ఇవ్వాలి కదా, చైనా ఇచ్చింది చాలా మటుకు. 1/3 ఆఫ్ దట్ అప్పు చైనా దగ్గర ఉంది. ఓకే. సో అది సపరేట్ స్టోరీ, మనం దీనికన్నా ముందుగా షాయద్ డిస్కస్ చేసాం ఎక్కడ ఒకసారి డిస్కస్. సో కానీ ఇప్పుడు మన భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎడ్జ్కి వద్దాం. మనం చేయాల్సింది ఏంటంటే పాత టెక్నాలజీ కాదు, స్టీల్ తయారు చేయడం మనకు తెలుసు, పెద్ద పనేం కాదు, వీ నో హౌ టు డూ ఇట్. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ అంటాం మనం. ఒకటి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఆల్రెడీ మొదలు పెట్టాం, కానీ వీఆర్ వే బిహైండ్ టైవాన్ అండ్ ఎన్విడియా అంతా యూఎస్లో ఉన్న వాళ్ళని కూడా మన దగ్గర రాలే మనం. వీ లాస్ట్ ద ఎడ్జ్. 91 తర్వాత నరసింహరావు గవర్నమెంట్ పోయిన తర్వాత, ఎస్పెషలీ లాస్ట్ మోదీ గవర్నమెంట్ వచ్చే కన్నా ముందు 2000 నుంచి 2014, 2009 కూడా చెప్పచ్చు, 2008 కూడా చెప్పచ్చు, ఆ మొత్తం ఎడ్జ్ పోయింది మన మ్యానుఫ్యాక్చరింగ్. మన అసలు మ్యానుఫ్యాక్చరింగ్ మీద వీ డింట్ పుట్ ఎనీ ఫోకస్. మనకి ఇక్కడ ఏంటంటే నాకెంత వస్తుంది, నాకేం ఫ్రీ ఇస్తారు, దీని మీద నడుస్తుంది ఇక్కడ సబ్సిడీలు. చైనాలో అది లేదు. చైనాలో కష్టపడి పని చేయాలి, మీరు కావాలంటే పని చేయండి, లేకుంటే లేదు, అయిపోయింది కథ. అక్కడ డిక్టేటర్షిప్, వాళ్ళు ఏమని చేసుకోవచ్చు. సో మనం ఇది క్యాచప్ చేయాలంటే మోదీ గారు ఏం చెప్తున్నా అంటే మనం గ్లోబలీ కాంపిటేటివ్ కావాలి, మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎఫిషియెంట్ కావాలి. దానికోసం చాలా మటుకు మీరు చూడండి, లాజిస్టిక్స్ పార్క్స్ అక్రాస్ ద కంట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటున్నారు. ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మీరు రేపు ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే మీరు వచ్చి ఇమీడియట్గా నాకు 100 మంది ఇక్కడ కూర్చోబెట్టాలంటే రెడీగా ఉంటుంది అక్కడ. స్టార్ట్ 2 నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు, మీరు ఒక సంవత్సరం దాకా కష్టపడక్కర్లేదు. ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది అక్రాస్ ద కంట్రీ పెట్టమంటున్నారు మోదీ గారు, విచ్ ఇస్ ఎ గుడ్ స్టెప్. కానీ దీనికి చాలా మటుకు స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ కావాల్సి వస్తుంది రాజుగారు. స్టేట్ గవర్నమెంటే పెద్ద ప్రాబ్లం దీనికి. ఎందుకంటే మనం తమిళనాడుకి వెళ్ళాం అనుకోండి, తమిళనాడులో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ బిగ్ టైం క్యాచప్ చేసుకున్నారు. ముందు మహారాష్ట్ర నెంబర్ 1 ఉండే కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఇప్పుడు చూడండి యూపీ కూడా మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ముందు వచ్చేసారు. హర్యానా ఆల్రెడీ వేర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ 1. కానీ మిగతా ఇండస్ట్రీస్ మీరు ఎక్కడ తీసుకొస్తారు? దీనికి ఒక ఇన్సెంటివ్ స్కీమ్ దీనికన్నా ముందు కూడా మనం చూసాం చాలా మటుకు. పిఎల్ఐ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్స్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మీరు ఒక సెక్టర్ వైజ్ పెడితే మీకు ఇనీషియల్ క్యాపిటల్ ఒకటి మీకు ఇస్తాం మేము. దాంతో ఏంటంటే మీకు క్యాష్ ప్రాబ్లం ఉండదు, క్యాష్ టర్న్ ఓవర్ ఉండదు. మీరు దాంతో మీ అమ్మడం మొదలు పెడితే మీకు క్యాష్ టర్న్ ఓవర్ వచ్చేస్తుంది, మీకు క్యాష్ రొటేట్ చేసుకోవచ్చు మీరు. సో మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీ షుడ్ బికమ్ మోర్ ఎఫిషియంట్ అండ్ గ్లోబలీ కాంపిటేటివ్. మనం చైనా వ్యతిరేకంగా కాంపిటింగ్ చేయాల్సి వస్తుంది, కానీ మనకు అంత ఈజీ కాదు. చైనాది కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తున్నారు. మన దగ్గర చేయలేరు. మన దగ్గర ఏదైనా కంపెనీకి డబ్బులు ఇవ్వగానే రాహుల్ గాంధీ మొదలు పెడతారు, అంబానీకి ఇచ్చాడు, అదానికి ఇచ్చాడని చెప్పేసి. ఇక్కడ చేయలేము. అది ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, కానీ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేయలేరు. అది పెద్ద ప్రాబ్లం అంట. సెమీ కండక్టర్స్ చెప్పాను దీనికన్నా ముందు. రేర్ ఎర్త్స్, ఇప్పుడు అందరు మాట్లాడుతున్న ఒక సబ్జెక్ట్ రేర్ ఎర్త్స్. ఇది ఏంటి అని చాలామంది అనుకుంటారు. బేసిక్లీ మన ఏ ప్రోడక్ట్ అని ఇప్పుడు తీసుకోండి, కార్ కానివ్వండి, ఒక టెలివిజన్ కానివ్వండి, ఒక మిక్సీ కానివ్వండి, ఏదైనా మేజర్ ఇట్లాంటి ఎలక్ట్రికల్ మెకానికల్ ప్రోడక్ట్స్లో మ్యాగ్నెట్స్ యూస్ చేస్తారు చాలా మటుకు. దాంట్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది మ్యాగ్నెట్స్. అక్కడ మనం మొత్తం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మొత్తం చైనా దగ్గర ఉంది. చైనా ఏం చేశారంటే లాస్ట్ 15 సంవత్సరాల్లో ఆఫ్రికాకి వెళ్ళి మొత్తం ఆఫ్రికాని కొనుక్కున్నారు. మయన్మార్, నార్దర్న్ మయన్మార్ మొత్తం చైనా చేతిలో ఉంది. అక్కడ పెద్ద వార్ నడుస్తుంది, మీకు తెలుసు, రఖైన్ ఆ ఏరియాలో. కానీ చైనా సోల్జర్స్ ఇవాళ దాకా ఒకరు చనిపోయారని ఇప్పుడు న్యూస్ వచ్చిందా మీకు? వాళ్ళు అక్కడ ఉన్నారు, చైనీస్ సోల్జర్స్, చైనీస్ వర్కర్స్ పనిచేస్తున్నారు. అక్కడి నుంచి రేరర్స్ తీసుకెళ్ళి ట్రీట్ చేసి చైనాకి తీసుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేకుండా, మొన్న చిన్న గొడవ జరిగింది అంతే. సో మనకేంటి, మనం రేరర్స్లో మనకు ఐ థింక్ 3% సంథింగ్ వరల్డ్ రేరర్స్లో మనకు ఉంది. ఒకటి మోనోజైట్ శాండ్స్ అంటారు మన కేరళ వైపు. ఈ బీచ్ శాండ్ కొంచెం ఉంది ఒక ఏరియాలో, ఒక సెక్టర్లో. అక్కడ మోనోజైట్ శాండ్స్ ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది, నల్ల కలర్లో. ఇట్ ఈస్ యురేనియం బేస్డ్ కైండ్ ఆఫ్ శాండ్ అన్నమాట. అది అంటే మోర్ ఆఫ్ రేడియో యాక్టివ్ కైండ్ ఆఫ్ థింగ్. దాన్ని మనం వాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం మిగతా రాష్ట్రాలకి, మొన్న గానాకి వెళ్ళారు మోదీ గారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ రేర్ ఎర్త్ సైన్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్స్ ఉంది, కానీ డబ్బులు లేదు బయటికి తీయడానికి. దానికి మళ్ళీ ట్రీట్ చేసి తీసుకురావడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. సో మన టెక్నాలజీ డబ్బులు మనం పెడతాం. చైనా అదే చేస్తుంది కదా, వాళ్ళ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనేది ఇది ఇంకొక ఫామ్. ఇది వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరేం చేయక్కర్లేదండి, మాకు ఏరియా ఇచ్చేసేయండి, ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మాకు ఇచ్చేసేయండి, మేము చూసుకుంటాం, మేము మీకు రాయల్టీ ఇస్తాం.
మీకు $1 బిలియన్ ఇచ్చేస్తాం, మేము తవ్వుకుంటాం, మేమే తీసుకెళ్ళిపోతాం, మీరేం చేయక్కర్లేదు. ఇది చైనా స్ట్రాటజీ ఉండే. సో అదే మోదీ గారు అంటున్నారు. ఇప్పుడు మొన్న సుజుకి మోటార్ వాళ్ళు మారుతి ఇది ఫస్ట్ ఈవీ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ రిలీజ్ చేసినప్పుడు అదే చెప్పారు, మేడ్ ఫర్ ద వరల్డ్, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్. అంటే లోకానికి మొత్తం మనం సప్లై చేయాలి. అంత ఈజీ కాదు చెప్పడానికి, అంత ఈజీ. కానీ ట్రంప్ మీకు చాలా మంచి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. రేపు ఎల్లుండో ఇది విత్డ్రా అయిపోతుంది టారిఫ్ అంతా, కానీ యూ డోంట్ ఫర్గెట్ వాట్ యూ వెంట్ త్రూ. ఒకసారి మా మలయాళంలో అంటారు, చల్లనీళ్ళ వేడి నీళ్ళు పడిన పిల్లి చల్లనీళ్ళు చూస్తే భయపడుతుందని. అదే కేసు ఇక్కడ. మన దగ్గర అట్లనే ఉండాలి. మనం యూఎస్ని ఎప్పుడు ట్రస్ట్ చేయకూడదు. ఇప్పుడు కాదు, 71లో తర్వాత మనం చూసాం పోఖ్రాన్ 2 తర్వాత వాజ్పేయి గారి ఎరాలో కూడా మన మీద శాంక్షన్స్ పెట్టారు. నాట్ టారిఫ్, శాంక్షన్స్. మీరు క్రయోజెనిక్ ఇంజిన్ కొనలేరు, మీరు ఏం కొనలేరు బయట నుంచి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఎంటైర్ యూరోపియన్ యూనియన్ అండ్ యూఎస్ మన మీద శాంక్షన్స్ పెట్టారు. వి బికేమ్ అన్ ఐలాండ్. అప్పుడు ఎవరు ప్యానిక్ చేయలేదే. వి బిల్ట్ అవర్ ఓన్ రిసోర్సెస్. మనం సొంతం క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేసుకున్నాం. కానీ దాన్ని కూడా అప్పుడని ట్రై చేస్తారు, నంబి నారాయణ గారిని అరెస్ట్ చేసి కుట్ర చేస్తారు అక్కడ కూడా. ఇప్పుడు కూడా చూడండి, ఏదైనా యాక్సిడెంట్ అదన్నీ చేపిస్తారు వాళ్ళు. అది వాళ్ళ కెపాసిటీ యూఎస్ది కావాలని చెప్పేసి. కానీ ఈ చెప్పిన దాని ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ప్రొడక్షన్, మొన్న ఒక షిప్, లాస్ట్ షిప్ ఇండియాకి వచ్చినప్పుడు రాజ్నాథ్ సింగ్ చెప్పారు, ఇది లాస్ట్ ఇంటర్నేషనల్ షిప్ మనం బయట నుంచి కొనేది, ఇప్పటి నుంచి మొత్తం ఇక్కడ తయారవుతుందని. దాని తర్వాత 2 రోజుల తర్వాత మన డిఫెన్స్, మన డాక్యార్డ్స్ నుంచి 2 షిప్స్ రిలీజ్ అయినాయి. విక్రాంత్ మన దగ్గర తయారు చేశాం. 78% ఇండిజినైజేషన్ ఉంది దాంట్లో. ఇట్లాంటి చాలా మట్టుకు మన దగ్గర ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, దీంట్లో భారతదేశం ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. మనకు ఖర్చు పెడుతుంది. దాన్ని మేము చూస్తున్నాం, డ్రోన్స్ తయారు చేస్తున్నారు. బిట్స్ పిల్లలు 2 హాస్టల్లో కూర్చొని తయారు చేశారు ఆర్మీ కోసం డ్రోన్. దట్ ఈస్ ఇన్నోవేషన్. అది కాకుండా మన దగ్గర 1,80,000 ఇంజనీర్స్ తయారు చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ తెలంగాణలో. ఏం పనికి వస్తారండి? ఏఐ నేర్పించాము, ఎంఐలు నేర్పించామంటారు. నేను మనకు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను, చూస్తే నాకే బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడికి వెళ్తారు ఈ పిల్లలు. మీరు తక్కువ చేయండి నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్, క్వాలిటీ పెంచండి. 50 ఐఐటీలు పెడితే 100 ఐఐటీలు పెడితే సొల్యూషన్ కాదు. 10 ఐఐటీలు ఉండాలి, అప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. అది లేదు కదా. సో ఇక్కడ ఎఫిషియన్సీ, మన ఎఫిషియన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే రాజు గారు, వాళ్ళు పొద్దు కూడా వస్తున్న ఒక మేజర్ రిక్రూటర్ దగ్గర మాట్లాడుతున్నాను నేను. ఏమేమంటున్నా అంటే, సార్ నాకు కరెక్ట్ ఎంప్లాయీస్ దొరకట్లేదు సార్ నాకు అంటున్నాను. ట్రాన్స్క్రిప్షన్ కోసం ట్రాన్స్లేట్ చేసి పెట్టడానికి ఎంప్లాయీస్ దొరకట్లేదు సార్. మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అంటే అన్ఎంప్లాయ్మెంట్ కాదు, మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అని. ఎందుకంటే మన దగ్గర కరెక్ట్ ఎంప్లాయీస్ లేరు, స్కిల్స్ లేవు మన దగ్గర. అందరికీ ఏం కావాలి? నాకు ఒక ఎయిర్ కండిషన్ రూమ్ కావాలి, ఒక ల్యాప్టాప్ కావాలి, దాని ముందు నేను కూర్చుంటాను, నాకు ₹1,00,000 జీతం కావాలి. నీకు టాలెంట్ ఉందా? అది నా అడగకండి, నాకు కావాలి. లేకుంటే నేను కూడా రోడ్డు మీద వెళ్ళి రాహుల్ గాంధీ చెప్తాను నాకు ఉద్యోగం లేదని చెప్తాను. వాట్ వేర్ యూ క్వాలిఫైడ్? ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు మీకు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో పోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల మీద రాయి పడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల మీద వెళ్ళి పడుతుంది. వీ హ్యావ్ మిస్ కంప్లీట్లీ. సో మోదీ గారు అదే అంటున్నారు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద పనిచేయాలి మనం. కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీస్ మీద షిఫ్టింగ్ చేయాలి. ఇండియా విల్ నౌ ఫోకస్, ఎగ్జాక్ట్లీ మోదీ గారు వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, షిఫ్ట్ టువర్డ్స్ ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీస్. పాత ఇండస్ట్రీస్ నడుస్తూనే ఉంటుంది, ఫార్మస్యూటికల్స్ కానీ మిగతా అన్నీ నడుస్తూనే ఉంటుంది. కానీ వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ దట్. దానికోసం అండర్ దిస్ మిషన్ ఒక నేషనల్ క్రిటికల్ మిషన్ అని తీసుకొస్తున్నారు. దాని కింద 1,200 ఎక్స్ప్లోరేటరీ క్యాంపెయిన్స్ భారతదేశంలో చాలా చోట్ల అక్రాస్ ద కంట్రీ క్రిటికల్ మినరల్స్ని ఐడెంటిఫై చేయబోతున్నారు. అది పెద్ద ఒక ఇండస్ట్రీ. నేను చెప్పాను కదా రేర్ ఎర్త్స్ గురించి. మన దగ్గర ఉంటుంది, మనకు తెలియదు, ఎక్స్ప్లోర్ చేయలేదు మనం. టంగ్స్టన్ కానీ, పెలేడియం కానీ, మిగతా అన్నీ కానీ ఇదన్నీ ఉంటుంది. ఇంత పెద్ద గొడవ చేస్తున్నప్పుడు యూఎస్ రష్యా దగ్గర నుంచి పెలేడియం కొనుక్కుంటున్నారు. ఆలోచించండి, వాళ్ళకి తెలుసు ఏం కావాలని. వాళ్ళు యుక్రెయిన్ దగ్గర అగ్రిమెంట్ యూఎస్ ఏం సైన్ చేసుకుని మాకు రేర్ ఎర్త్స్ కావాలి, మీ దగ్గర తీసుకుంటాం మేము. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. దీనికన్నా ముందు కూడా చెప్పారు, 25,000 కోట్ల ఒక ఇన్సెంటివ్ రాబోతుంది మన దగ్గర ఈ యూఎస్ ఇంపాక్ట్ అడ్డుకోవడానికి, తగ్గించడానికి. దాని టెక్స్టైల్స్ కానివ్వండి, ష్రింప్ కానివ్వండి, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ ఇట్లాంటి మాస్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్లో కొంచెం ఎక్కువ మనం ఎంఫసిస్ పెట్టబోతున్నాం. అక్కడ కూడా వాల్యూ ఎడిషన్ పెంచుతాము. ఓకే, అండర్ గార్మెంట్స్ తయారు చేయడము దానికని కాదు, వాల్యూ ఎడిషన్ ఉండాలి. దానికని ట్రంప్ చూడండి ఏం చెప్పారు, ఇనిషియల్ డేస్లో స్టార్ట్ అయినప్పుడు ప్రెసిడెంట్గా స్వేరింగ్ ఇన్ చేసినట్టు ఏం చెప్పారంటే, మాకు ఈ అండర్ గార్మెంట్స్ తయారు చేయడంలో, బనియన్ తయారు చేయడం, మాకు టీషర్ట్ తయారు చేయడం మాకు వద్దు, మేము చిప్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అది ఎవడైనా అమ్ముకొని మా దేశంలో మాకు ప్రాబ్లం లేదన్నారు. చూడండి ప్రయారిటీస్ వైజ్ అది ప్రయారిటీ అనమాట. కాదు
ఇది కూడా పెద్ద ఇండస్ట్రీ, వాల్యూమ్ వైజ్ తిరుపూర్ కానీ ఉద్యాన కానీ ఇప్పుడు హైదరాబాద్లో వరంగల్లో కీటెక్స్ వాళ్ళు పెట్టారు, పెద్ద ఇండస్ట్రీ. ఇట్ హ్యాస్ టు సపోర్ట్ డెఫినెట్గా. వాల్యూమ్ వైజ్ చాలా పెద్ద ఇండస్ట్రీ. కానీ ఇంకా ఫ్యూచర్కి వెళ్ళాలంటే ఇంకోటి స్వదేశీ మాల్ కొనండి. ఇది మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పిన మాట ఇది. ఓకే, దట్ యు బై ఇండియన్ గుడ్స్, ఫారిన్ గుడ్స్ బాయ్కాట్ చేయక్కర్లేదు, తగ్గించుకోవడం చాలు. అది తెలుసు, వాళ్ళకి మెసేజ్ పోతుంది. మీ బట్టలు ఎవరు కొనట్లేదు, మీ యాపిల్ ఎవరు కొనట్లేదు, మీ అవకాడోలు ఎవరు కొనట్లేదు అని యూఎస్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాదు రేపు వెళ్ళిపోతుంది మెసేజ్. అది వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. దర్ వాస్ వన్ వే స్ట్రీట్ కాదు, టూ వే స్ట్రీట్ అని అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే PM స్వనిధి స్కీమ్ అని చెప్పి కోవిడ్ టైంలో లాంచ్ చేశారు, మీకు గుర్తుంటుంది, స్ట్రీట్ వెండర్స్ కోసం. దాన్ని ఎక్స్టెండ్ చేశారు, పొడిగించారు. ఎందుకంటే ఈ చైన్లో వీళ్ళందరూ వస్తారు రాజుగారు, కంప్లీట్ ఈకో సిస్టంలో వీళ్ళందరూ ఉంటారు. ఫ్యాక్టరీలో కూర్చొని వాళ్ళు ఒక్కటే కాదు, టీషర్ట్ అమ్మేట వాళ్ళు ఒక్కటే కాదు, వీళ్ళందరూ కంప్లీట్ ఈ సిస్టమ్స్ వస్తారు. వీళ్ళందరినీ అడుకోవాల్సి వస్తుంది. దానికోసం గవర్నమెంట్ స్పెషల్గా వీళ్ళ మీద ఇన్సెంటివ్స్ ఇచ్చి వీళ్ళ కోసం మినిస్ట్రీ అండ్ అఫీషియల్స్ కూడా చెప్పారు, మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు అది ఇది ఆర్గనైజ్ చేయకండి, మీ ఫోకస్ సింగులర్. ఎందుకంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెడితే మీ అటెన్షన్ అంతా 6 నెలలు అక్కడ పోతుంది. మీరు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి కంప్లీట్గా యువర్ ఎంటైర్ ఫోకస్ షుడ్ బి దట్ మిగతా దేశాలకి 45 దేశాలు ఐడెంటిఫై చేశారు, అక్కడికి బ్రాండింగ్ చేయండి. ఇన్క్రెడిబుల్ ఇండియా అని చెప్పి మన క్యాంపెయిన్ నడిపించాం రాజుగారు, మీకు గుర్తుంటుంది, టూరిజంది. అట్లనే మ్యానుఫ్యాక్చరింగ్ది, ప్రోడక్ట్స్ది బ్రాండింగ్ చేయడం. ఎందుకంటే మన దగ్గర చిన్న స్మాల్ స్కేల్ సెక్టర్లో ఎక్కువ బ్రాండింగ్ మార్కెటింగ్ చేయట్లేదు. మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక ఛాప్, ఒక టైంలో మనం చెప్పేటోళ్ళం మేడ్ ఇన్ చైనా అంటే కొనకరా బాబు 6 నెలలే పనిచేస్తుందని చెప్తాం మనం. అది కాకుండా మన హై వాల్యూ తయారు చేస్తున్నాం. వీఆర్ నౌ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆ కాన్సెప్ట్ని తీసుకురావడానికి మోదీ గవర్నమెంట్ పనిచేస్తున్నారు. బహుశా ఇంకొక 3 నెలలు 6 నెలల్లో ఈ బ్రాండింగ్ కూడా మొదలవుతుంది. ఇండియా నుంచి వెళ్ళే ప్రతి ప్రోడక్ట్ మీద మేడ్ ఇన్ ఇండియా అని ప్రౌడ్గా మనం పంపించాలి బయటికి. ఆ రోజు రావాలనే త్వరలో డెఫినెట్గా ఉంటుంది. అది ఏం దాంట్లో డౌట్ ఏం లేదు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్. ఇట్స్ గ్రేట్ మెసేజ్ టు ఒకటి ప్రజలకి, 2 పారిశ్రామికవేత్తలకి. మరొక అంశాన్ని చూద్దాం సార్. హిమంత బిశ్వ శర్మ ఫైర్ బ్రాండ్, అండ్ మనకి ఈ తరహా యోగి, ఇంకో పక్క ఫైర్ బ్రాండ్ హిమంత బిశ్వ శర్మ. ఆయన అక్రమ చొరబాటుదారుల్ని ఏరిపారేయడానికి ఈ మధ్య చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. లైక్ హర్షమందర్ కానివ్వండి, సయీద్ హమీద్, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు అక్కడ రంగంలోకి దిగారు. దీన్ని అడ్డుకోవాలి, ఈయన రిజైన్ చేయాలంటున్నారు. ఆన్ వాట్ బేసిస్? ఏ కారణం? అక్రమ చొరబాటుదారులను పంపించేస్తే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? వీళ్ళ వెనక ఎవరున్నారు? దీని ఎజెండా ఏంటి అసలు? బేసిక్ హమీదా అని ఆమె మీ అందరికి తెలుసు, ప్లానింగ్ కమిషన్లో సోనియా గాంధీ నామినీ ఉండే ఆమె. అవును, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మనం మీరు చూసుంటారు. ఇంత పెద్ద లోకం ఉంది, ఇంత పెద్ద భారతదేశం ఉంది, దాంట్లో కొన్ని బంగ్లాదేశీలు వచ్చింటే ఏమైపోతుంది? సిట్ అండ్ టాక్ విత్ దెమ్. నాట్ అది సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ అది కాదు, వాళ్ళని తీసుకోండి, వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు కదా బంగ్లాదేశ్ వాళ్ళు. అరే బాబు, మేము పాకిస్తాన్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చాం రా నాయన, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ మాకు కావాలా, ముస్లిమ్స్ కావాలంటే తయారు చేసి ఇచ్చాం వాళ్ళకి. మ్యాప్ మీద గీసేసి ఇచ్చేసాను, తీసుకురా బాబు అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు ఇంత పెద్ద మనసున్న వాళ్ళు ఇచ్చేస్తారు ఇమ్మీడియట్గా. మళ్ళీ అదే వద్దు మాకు ఇంకా మీ దేశమే కావాలంటే ఎట్లండి అది? ఇక్కడ వచ్చి అస్సాంలో 22 కాన్స్టిట్యున్సీలో ముస్లిం మెజారిటీ అయిపోయారు. 47లో లేకుండే, 75లో లేకుండే. ఎట్లా అయిందండి ఇదంతా జరుగుతుంది బికాస్ కంటిన్యూస్గా బంగ్లాదేశ్ నుంచి దూరం వస్తున్నారు. వీళ్ళేమంటున్నారు, మన కాన్స్టిట్యూషన్ క్లబ్లో మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు వీళ్ళు అస్సాంకి వెళ్ళి వచ్చిన తర్వాత. అది యూజువల్లీ కల్ప్రిట్ సేమ్ ఉంటుంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు ఉంటారు, ఈ హర్షమందరు, వీళ్ళందరూ కన్సిస్టెంట్ క్రౌడ్ ఒకటి ఉంటారు. ఇందిరా జైసింగ్, వీళ్ళు ఎక్కడ కనిపిస్తున్నా వీళ్ళందరూ కనిపిస్తారు. ప్రశాంత్ భూషణ్. వీళ్ళ లాజిక్ ఏంటి? మన బంగ్లాదేశ్లో ఇక్కడ ఉంచుకోవాలన్నా? సుప్రీంకోర్టే చెప్పారు, ఏది అన్నిటికీ ఎస్ స్టే ఆర్డర్ ఇస్తున్న సుప్రీంకోర్టే కూడా చెప్పారు, ఇది ధర్మశాల కాదు మనది, అందరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడానికి. స్పెషల్లీ అస్సాంలో మన అందరికి తెలుసు రాజుగారు, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఇంత పెద్ద పోరాటం చేసి అగ్రిమెంట్ సైన్ చేశారు రాజీవ్ గాంధీ గారితో. ఎంతోమంది చనిపోయారు పోలీస్ ఫైరింగ్లో. దాంట్లో ఏం చెప్పారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరైనా కానివ్వండి, అప్పుడు ముస్లిమ్స్ అని చెప్పలేదు, హిందువులైనా ముస్లిమ్స్ అయినా పంపించేయమన్నారు అక్కడి నుంచి. హిందువులు ఎక్కడైనా వెళ్ళండి భారతదేశంలో, ప్రాబ్లం లేదు, అస్సాంలో ఉండకుండా మా కల్చర్ మారిపోతుంది. ఇప్పుడు మన మార్వాడి గోబ్యాక్ అని ఇక్కడ క్యాంపెయిన్ పెట్టారు, ఇప్పటికీ నడుస్తున్నట్టుంది. రేవంత్ రెడ్డి మాట్లాడలేదు దాని గురించి, అక్కడెక్కడ ఏదో చెప్పారు కానీ అదే సేమ్ క్యాంపెయిన్ ఇది అంటారు వాళ్ళు. మేము చేస్తున్నాం కదా, అదే అస్సాంలో చేస్తున్నారు కదా, మేము ఇక్కడ చేస్తున్నాం. కాదండి, ఇక్కడ భారతీయులు వీళ్ళు, మార్వాడీలు అనేది మనోళ్ళే, మనం పిలిపించాం ఇక్కడికి.
రేపు మీరు అంటారు కన్నడిగాస్ గెట్ అవుట్ అంటారు, వాళ్ళు అంటారు అక్కడి నుంచి బెంగళూరు నుంచి తెలుగు గెట్ అవుట్ అంటే ఏం చేస్తారు? కానీ ఇది కాదు, అది మీరు కంపేర్ చేస్తున్నారు దీన్ని. ఎవరు ఈ హమీదా ప్రశాంత్ భూషణ్ ఇది కంపేర్ చేస్తున్నారు. చాలా క్యాంపెయిన్ నడిపిస్తున్నారు కదా, మరి దీంట్లో తప్ప. సారీ, బంగ్లాదేశ్లో ఆర్ నాట్ ఇండియన్స్, రోహింగ్యాస్ ఆర్ నాట్ ఇండియన్స్, సింపుల్. కరెక్ట్. వాళ్ళని ఇక్కడి నుంచి ఐడెంటిఫై చేసి పంపించారు రాజుగారు, దాంట్లో డౌటే లేదు. వీళ్ళు ఎవరైనా ఏమైనా చేసుకో. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళారు హిమంత బిశ్వ శర్మ, నిన్ననే అనౌన్స్మెంట్ వచ్చింది. అది ఏంటంటే అక్కడ అస్సాంలో ఎన్జిఓలు అని ఆయన కేరళ నుంచి 2 ఎన్జిఓలు చెప్పారు, పేరు ఇంకా బయటికి రాలేదు. ఎన్జిఓస్ చాలా మటుకు దేశంలో ఉన్న ఎన్జిఓలు అని వచ్చి అస్సాంలో వచ్చి భూములు కొనుక్కుంటున్నారు, పెద్ద పెద్ద భూములు, 200 ఏకర్లు 300 ఏకర్లు కొనుక్కుంటున్నారు. ఏది హిందువుల దగ్గర నుంచి. హిందువులు రెడీగా ఉంటారు కదా ఇవ్వడానికి. మన హిందువులు అయితే చాలా ఓపెన్ హార్టెడ్ మనుషులు, ఏం కావాలంటే చెప్పండి తీసుకోండి అని చెప్తారు, తర్వాత తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేశారంటే కొత్త రూల్ ఏం పెట్టారు, రెస్ట్రిక్షన్ పెట్టేశారు. ఏది ఇంటర్ రిలీజియస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అంటే ఒక హిందూ ఒక ముస్లింకి అమ్మితే ఆపం. 2024లో ఒక చట్టం ఉండే, దాన్ని ఫార్మలైజ్ చేశారు. ఇప్పుడు అది 3 నెలలకే ఉండే చట్టం. అది ఏం చెప్తున్నారు, అది కంప్లీట్గా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు దీని పర్మిషన్కి. ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొనుక్కుంటున్నారు ఆపట్లేదు. వీళ్ళందరూ కోర్టుకు వెళ్తారు, లేకుంటే రేపు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుంటారు. సో ఎఫిషియంట్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పెడిషన్ డిస్పోజల్ వీళ్ళు చేస్తున్నారు అన్నమాట. సో డెఫినెట్గా ఏం చేయాలంటే ఈ ల్యాండ్ సెల్లింగ్ గవర్నమెంట్ స్క్రూటినైజ్ చేయబోతుంది అన్ని ఇంటర్ రిలీజియస్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్. ఈ ప్రాసెస్ ఎట్లా అంటే ఇది ఫస్ట్ అప్లికేషన్ డిస్ట్రిక్ట్ కమిషనర్ దగ్గర వెళ్తుంది. డిస్ట్రిక్ట్ కమిషనర్ దీన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపిస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు అప్లికేషన్ని చెక్ చేసి ట్రాన్స్మిట్ చేసి స్పెషల్ బ్రాంచ్కి పంపిస్తారు అస్సాం పోలీస్. వాళ్ళు స్పెషల్ బ్రాంచ్ ఈ డాక్యుమెంట్ అంతా అనలైజ్ చేసి దీంట్లో ఏమైనా ఫ్రాడ్ ఉందా, దీంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా, దీంట్లో ఏమైనా ఇల్లీగాలిటీ ఉందా, కోవర్షన్ చేస్తున్నారు, ఫోర్స్ చేసి తీసుకుంటున్నారా, సోర్స్ ఆఫ్ ఫండ్స్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ ల్యాండ్ కొనడానికి ఉన్న డబ్బులు. క్యాష్ తీసుకొస్తే క్యాష్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, క్యాష్ తీసుకురాకూడదు కదా, క్యాష్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, హవాలానా, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐఎస్ఐనా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన డబ్బులా, ఎందుకంటే అస్సాం పక్కనే బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా సెక్యూరిటీ కోసం నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. దీని వ్యతిరేకంగా కూడా ఇప్పుడు రేపో ఎల్లుండి నుంచి ప్రశాంత్ భూషణ్ మళ్ళీ వీళ్ళందరూ మొదలు పెడతారు గొడవ. కానీ గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్, ఇది పాత చట్టం, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే. అండ్ స్పెషలీ ఎన్జిఓస్ ఉంటే, ఎన్జిఓస్ కూడా ఇది ఇండివిజువల్స్ గురించి మాట్లాడాం ఫస్ట్. ఇప్పుడు ఎన్జిఓలు కొనుక్కుంటే కూడా సేమ్ ప్రొసీజర్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వచ్చి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటారు, స్కూళ్ళు కాలేజీలు, చాలా స్ట్రాటజీ అది వీళ్ళది. దాని తర్వాత హాస్పిటల్ పెట్టుకుంటారు, మళ్ళీ మీకు ఏమైనా కావాలంటే మా దగ్గర రండి ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్తారు, కన్వర్ట్ చేసేస్తారనమాట. ఈ క్యాబినెట్ ప్రపోజల్ నేను చెప్పినట్టు March 2024లో రెస్ట్రిక్టెడ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టారు. అప్పుడు సేల్ ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ పీపుల్ బిలాంగ్ టు డిఫరెంట్ రిలీజన్స్, హిందూ ముస్లిం, ముస్లిం క్రిస్టియన్, హిందూ క్రిస్టియన్ ఇట్లానే ఉండొచ్చు. సో ఇదొక కొత్త చట్టం. సో మీరు చెప్పినట్లు 2 పార్ట్లు. ఒకటి వీళ్ళందరూ యాంటీ నేషనల్స్ అందరూ వచ్చి గొడవ చేస్తున్నారు అస్సాంలో, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అస్సాం మనం మర్చిపోకూడదు రాజుగారు, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ రాష్ట్రం అస్సాం. అది బికాజ్ ఆఫ్ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అగ్రిమెంట్ విత్ రాజీవ్ గాంధీ. దానికోసం మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ఆర్సీ పెట్టినప్పుడు పెద్ద గొడవ చేశారు ఇక్కడ ఓవైసీ వాళ్ళందరూ. కానీ ఇట్ వాస్ క్యారీడ్ అవుట్. దాంట్లో 19 లక్షల మంది ఇల్లీగల్స్ దొరికారు. కొంతమంది డిటెన్షన్ క్యాంప్లో పెట్టారు, కొంతమందికి నోటీస్ ఇచ్చారు, కొంతమందిని పంపించేశారు. ఇట్లనే మీరు ఎన్ఆర్సీ రాష్ట్రం అంతా కండక్ట్ చేస్తే, కంప్లీట్ ఇండియా భారతదేశం మొత్తం కండక్ట్ చేస్తే మీకు మినిమం 10 కోట్ల మంది దొరుకుతారు ఇల్లీగల్గా ఉన్నారు. అది ఎనీవే ఎస్ఐఆర్లో కూడా తెలుస్తుంది. దాని తర్వాత ఎన్ఆర్సీ రావాల్సిందే. చాలామంది అంటున్నారు సార్, యాక్చువల్గా ఇది అస్సాం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ లీడర్షిప్కి ఒక పెద్ద టెస్టు. అందుకనే ఇప్పుడు వీళ్ళందరూ ఏజెంట్స్ లాగా పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ డైరెక్షన్లో. ఇంకా చెప్పాలంటే ఇంకా పైనుంచి ఎక్కడో ఫారెన్ ఇంటర్ఫీరెన్స్ కూడా ఉంది అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే అస్సాంలో ఎలక్షన్ ఉంది, అక్కడ కనుక పోతే మ్యాక్సిమం కాస్త కూస్తో హోప్ అనేది కాంగ్రెస్ పార్టీకి అక్కడే అంటున్నారు మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ గెలవడం అనేది ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి డూ ఆర్ డై సిచ్యువేషన్, అందుకే ఇదంతా చేస్తున్నారు. కరెక్ట్. ఎందుకంటే గౌరవ్ గొగోయ్ని ఎందుకు అపాయింట్ చేశారు, అక్కడ లీడర్లు ఎక్కువ లేకుండే వాళ్ళకి అస్సాంలో. హిమంత బిశ్వ శర్మ ఒరిజినలీ కాంగ్రెస్ లీడర్, ఆయనకి గౌరవ్ గొగోయ్ వాళ్ళ ఫాదర్కి తరుణ్ గొగోయ్కి పడకపోతేనే పెద్ద గొడవ, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. కుక్క బిస్కెట్ కేసు మనకు తెలుసు రాహుల్ గాంధీ. ఇప్పుడు అస్సాంలో ప్రాబ్లం ఏంటంటే అస్సాంలో అక్కడున్న లోకల్ కల్చర్ పోతుంది. రాహుల్ గాంధీ అంటున్నాడు, ఈ గౌరవ్ గొగోయ్ అంటున్నాడు, ఏమవుతుంది మనం బంగ్లాదేశ్లో పెడితే ఏం కాదు కదా, ఇది వాళ్ళే వీళ్ళు కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. గుస్పైటియా అంటారు వీళ్ళు, గుస్పైటియా అంటారు అంటే దూరం వచ్చిన వాళ్ళు అందరూ, వాళ్ళు పంపించేస్తుంది కంప్లీట్గా కానీ గౌరవ్ గొగోయ్ అబ్జెక్ట్ చేస్తున్నారు, రాహుల్ గాంధీ అబ్జెక్ట్ చేస్తున్నారు.
కానీ హిమంత బిశ్వ శర్మ ఇస్ వెరీ వెరీ క్లియర్, వీళ్ళని పంపించాల్సిందే. ఇక్కడ మీరు బంగ్లాదేశ్ తీసుకెళ్ళి వీళ్ళని పడేయండి, కథ. హ్యూమన్ రైట్స్ లేదు, ఏం లేదు. వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అయితే మరొక టాపిక్ చూద్దాం సార్. అమిత్ షా గారు ఈ ఎన్క్రోచ్మెంట్స్ విషయంలో చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చొరబాటుదారులను ఏరిపారేయండి అని కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, అన్ని రాష్ట్రాలకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. 30 కిలోమీటర్ అంటే బోర్డర్కి 30 కిలోమీటర్ కాబట్టి మొత్తం ఎన్క్రోచ్మెంట్స్ అన్ని కూడా తొలగించండి అని చెప్పారు. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుందా, లేకపోతే కొత్తగా ఏమైనా చేయబోతున్నారా ఏంటి? దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఒక బీఎస్ఎఫ్కి అథారిటీ ఇచ్చినప్పుడు మమతా బెనర్జీ పెద్ద గొడవ చేసింది. 30 కిలోమీటర్ల దాకా బీఎస్ఎఫ్కి అథారిటీ ఉంటుందని చెప్పారు. ముందు బీఎస్ఎఫ్ అనగానే యూజువలీ 2-3 కిలోమీటర్లు ఉంటుంది బార్డర్ నుంచి. 30 కిలోమీటర్ల దాకా బీఎస్ఎఫ్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తారు రాజుగారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మస్జిద్ కట్టిస్తారు, చిన్నది, పెద్ద మస్జిద్ కాదు, చిన్న మస్జిద్ కడతారు, దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటారు. బార్డర్ పక్కనే ఉంటుంది, ఒక 10 కిలోమీటర్ దూరం ఉంటుంది బార్డర్ నుంచి. రాత్రిపూట దూరి లేకుంటే ఎక్కడి నుంచి దిగేసి వచ్చి ఈ మస్జిద్లో ఉంటారు రాత్రంతా. నెక్స్ట్ డే 2 రోజులు వెయిట్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఇంకో రోజు రాత్రి ఇటు పక్కన వెళ్ళిపోతారు టువర్డ్స్ బీహార్, టువర్డ్స్ యూపీ, అస్సాం కానివ్వండి, మిగతా రాష్ట్రాలకి. ఇది వీళ్ళ టాక్టిక్. సో అమిత్ షా గారు ఏమన్నారు, ఏ రిలీజియస్ స్ట్రక్చర్, ఇది చాలా డెలిబరేట్. ఎందుకంటే మోదీ గారు ఈసారి August 15 స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్తారు, డెమోగ్రఫిక్ చేంజెస్ గురించి మాట్లాడారు, మీకు గుర్తుంటుంది. బార్డర్ విలేజెస్లో డెమోగ్రఫిక్ చేంజెస్ నడుస్తుంది. అంటే ఆ లెవెల్ దాకా గవర్నమెంట్ కూడా ఒక అవగాహన వచ్చేసింది, ఇప్పుడు మనం ఏమైనా చేయాలి దీని గురించి అని చెప్పి. అండ్ మోదీ గారు చెప్పారు, దిస్ డెలిబరేట్ డిజైన్, కావాలని చేస్తున్నారు. బార్డర్ విలేజెస్లో మొత్తం మనం మాల్డా, ముర్షిదాబాద్ చేసినట్లనే కంప్లీట్గా మార్చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ అయిపోయింది, ఫినిష్డ్, నథింగ్ కెన్ బి డన్ అబౌట్ ఇట్. అది కమ్యూనిస్ట్ వాళ్ళ నుంచి మొదలైంది, మమతా బెనర్జీ కంటిన్యూ చేస్తుంది అంతే. ఎవరు దీంట్లో మహాత్మాలు లేరు, అందరూ సేమ్, కాంగ్రెస్ వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ, మమతా బెనర్జీ కానివ్వండి. ఇప్పుడు మొన్న జరిగిన ఒక మీటింగ్లోనే అమిత్ షా గారు చెప్పారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్కి, అక్కడున్న కలెక్టర్స్కి ఆదేశం ఇచ్చారు, చాలా మటుకు ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ మీరు చెప్పినట్ల 30 కిలోమీటర్ రేడియస్లో, ఓకే, మీరు మొత్తం తీసేసేయండి కంప్లీట్గా. అదే రిలీజియస్ స్ట్రక్చర్ అయినా ఉండండి, గుడి ఉండండి, మస్జిద్ ఉండండి, ఇల్లీగల్గా ఉంటే తీసేసేయండి. ఈ పని ఎవరు చేయాలి సార్? అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చేయాలి. ప్రాబ్లం లేదు, కానీ వెస్ట్ బెంగాల్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు చేయరు కదా. అక్కడ మీకు ముస్లిం ఓట్ బ్యాంక్ పోతుంది కదా, అస్సాంలో ఉంటుంది, మేఘాలయలో ఉంటుంది, మణిపూర్లో ఉంటుంది, ఆ ఏరియాస్లో అన్నీ నడుస్తుంది అక్కడ. ఎందుకంటే స్టిల్ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం పట్టుంది. ఎందుకంటే డెమోగ్రఫిక్ చేంజెస్ వస్తేనే మీ కల్చర్ మారిపోతుంది. రేపు తెలంగాణ తీసుకుందాం, తెలంగాణలో అస్సాం నుంచి లేకుంటే వెస్ట్ బెంగాల్ నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఉండడం మొదలు పెడితే తెలుగు కల్చర్కి ఏమవుతుంది? మీ బతుకమ్మ ఉంటుందా రేపు? అది థ్రెట్. అస్సాంలో అదే జరిగింది కదా, మీ కల్చర్ మారిపోయింది, మీ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయింది, అన్నీ మారిపోయింది అక్కడ. అస్సామీస్కి లేరు ఇప్పుడు అక్కడ అస్సాంలో. సో ఆ కల్చర్స్ మారకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఈ కాన్ఫరెన్స్లో ఈవెన్ బండి సంజయ్ గారు ఉన్నారు, ఈ కాన్ఫరెన్స్ అటెండ్ మొన్న జరిగిన దాంట్లో. డీజీ బార్డర్ ఫోర్స్ అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. వాళ్ళకి చాలా క్లియర్గా సజెషన్ ఏమి ఇచ్చారంటే, మీరు మొత్తం సీరియస్గా తీసుకోండి. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్ ఇది, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అండ్ ఎన్క్రోచ్మెంట్ ఇష్యూ చాలా సీరియస్గా తీసుకోవాలి. వీళ్ళందరినీ ఎవరైనా ఉండే పొలిటికల్ ఇది తీసుకోకుండా మీరు రూట్లెస్గా డీల్ చేయండి. మీరు ఇప్పుడు దీనికన్నా ముందు కూడా చెప్పారు ఒక మాట, హిమంత బిశ్వ శర్మ గురించి చెప్పారు. వాళ్ళు ఈ ఎన్క్రోచ్మెంట్స్ గురించి అందరు వెళ్ళి బంగ్లాదేశ్లో పెట్టుకుంటే ఏమవుతుంది అన్నారు. ఇక్కడ అమిత్ షా గారి స్టేట్మెంట్ చూడండి. ఇదన్నీ చూస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. అరుణాచల్ బార్డర్ ఏరియాస్లో ఓకే, ఈ వివిపి అని చెప్పేసి వీళ్ళు లాంచ్ చేశారు. ఓకే, ఒక స్కీమ్, పర్టికులర్ స్కీమ్ అనమాట. సో ఈ వివిపి దాంట్లో స్పెషల్గా దీన్ని వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటాం మనం. దాని ప్రకారం యాక్చువల్ ఇంపాక్ట్ చూస్తే మీకు అరుణాచల్ ప్రదేశ్లో చాలా మటుకు లోకల్ పాపులేషన్ మళ్ళీ పెరిగింది. ఎట్లా అయిందండి? అక్కడున్న చుట్టుపక్కల ఉన్న అందరినీ ఐడెంటిఫై చేసి పంపించేశారు, కంప్లీట్గా క్లీనప్ చేశారు. అప్పుడేమవుతుంది, లోకల్స్కి, అక్కడున్న లోకల్స్కి ఉపాధి వస్తుంది, అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఫండ్స్ వస్తుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు తీసుకోరు ఎవరు. సో దీది చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ మీరు హోమ్ స్టేలు, టూరిజం ఇనిషియేటివ్స్ పెట్టండి, లోకల్స్ ప్రాబ్లం లేదు. కానీ ఈ బయట నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరినీ కంప్లీట్గా, అది కాకుండా ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా కానీ 100% సాచురేషన్ జరగాలని చెప్పి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి, అంటే బీఎస్ఎఫ్ కానీ మిగతా ఫోర్సెస్ కూడా చెప్పారు చేయాలని చెప్పేసి. హెల్త్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ బార్డర్ ఏరియాస్లో. మీరు కాశ్మీర్లో చూసుంటారు, దిస్ ఈజ్ వాట్ మేడ్ అ మేజర్ చేంజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఎస్పెషలీ కాశ్మీర్. కంప్లీట్గా గవర్నమెంట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు.
బారాముల్లా దాకా ట్రైన్ తీసుకెళ్లారు. దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక విజిబిలిటీ వచ్చేసింది గవర్నమెంట్ ఉంది అక్కడ అని చెప్పేసి. అది జరగాల్సింది రాజుగారు. అండ్ దిస్ డెఫినెట్లీ ఈ చేసిన మూవ్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ మార్చాలంటే మన దేశానికి ఉన్న అన్నిటికంటే పెద్ద థ్రెట్, దిస్ ఇస్ ద థ్రెట్. కరెక్ట్. దీన్ని అడ్రస్ చేయాల్సింది, చాలా సీరియస్ విషయం ఇది. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాజ్ యూజువల్ డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం నేషనల్ రౌండప్ కార్యక్రమం. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలపై మరింత లోతైనటువంటి విశ్లేషణని చూద్దాం. ఈ వారం ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోతూ తప్పకుండా నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.